पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। బటన్ నొక్కద్దు. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. ధన్యవాదాः మహోదయ. అస్తు, ధన్యవాదాः. ఇవాళ 7వ పాఠం. నమస్కారం. నమస్తే. నమస్తే. ప్రొసీడ్ అయ్యే ముందర మన అభ్యాసాలు 5th 6th లెసన్స్ అభ్యాసాలకు సంబంధించి దాంట్లో ఆన్సర్స్ పంపించిన దాంట్లో తప్పు పడిందని చెప్పి నాకు చెప్పారు. అదేదో ఒకసారి చూడండి. ఒకసారి తప్పు పడిందట దాంట్లో. ప్రింటింగ్ మిస్టేక్, టైపింగ్ మిస్టేక్ ఏదో అయ్యి ఉంటుంది. ఎక్కడ పంపించాను మీకు? 6th లెసన్స్ ఆన్సర్స్ పంపించాను. దాంట్లో ఒక పంపించాను. కానీ మేము చూసుకోలేదు. ఇంకా చెప్పాలంటే చూసుకోలేదు. పంచమ షష్ఠ పాఠం అదే కదా ఉత్తరాండి. ఎక్కడ చెప్పారు ఆయన? అదే చూస్తున్నాను నేను కూడా. 27th బిట్ అసలు లేదు కదా దీంట్లో. ఆయన 23rd మహోదయ 21st బిట్ అండి. షష్టమ పాఠంలో 21. దాంట్లో ఆన్సర్స్ శృణ్వంతీనా మన వచ్చింది. శృణ్వతీనా మన పడాలి. నకారం పొరపాటు పైన శృణ్వతీహి పడింది. 6వ బిట్కి బాగానే పడింది. దీనికి పొరపాటున నకారం పడిపోయింది. ఒకసారి సర్చ్ చేసుకోండి. సరే ఓకేనా? సరే, ఓకే, ఫైన్. ఇక ఇవాళ శానచ్ ప్రత్యయం చెప్పుకుందాం. దాంట్లో ఫస్ట్ సూక్తి చూడండి. 7th లెసన్ సూక్తి. వజ్రాదపి ధీరాణం చిత్తరత్నం అఖండితం. వజ్రాదపి ధీరాణం చిత్తరత్నం అఖండితం. వజ్రాత్ అపి ధీరాణం చిత్తరత్నం అఖండితం. ఓకే, మనము వజ్రం ఎంత గట్టిగా ఉంటుందో, హార్డ్ సబ్స్టెన్స్ కదా, హార్డెస్ట్ సబ్స్టెన్స్ అది చాలా కఠినంగా ఉంటుంది అనమాట. వజ్రం అనేదే, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యగలము అని చెప్పేది ఒక సామెత ఉంది. సో వజ్రాదపి ధీరాణం చిత్తరత్నం, ధైర్యవంతులు, మంచి అంటే మానసికంగా చాలా దృఢంగా ఉన్నవాళ్ళు, వాళ్ళ యొక్క మనస్సుని దాన్ని కూడా రత్నంతో పోల్చారు, చిత్తరత్నం అని. అదిట వజ్రాత్ అపి అఖండితం, వజ్రం వలన కూడా భేదించబడదుట, జాలబడదుట. అట్లాగా అక్కడది. సో ఖండింపబడజాలదు, అదే వాళ్ళు చెప్పారు అక్కడ. సో ఏంటి? ధీరాణం చిత్తరత్నం వజ్రాత్ అపి అఖండితం హి అంటే నిజంగానే, ఇండీడ్ అనే మీనింగ్ వస్తుంది. రైట్? సో దాంట్లో పెద్ద కఠినతరమైన ఇదేమీ లేదు. నెక్స్ట్ వచ్చి ఇప్పటి వరకు మనం శత్రు ప్రత్యయంలో రకరకాల పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగాలు, వాటి యొక్క విభక్తులు రకరకాలు చూసేసాము ఆల్రెడీ. మనం శత్రు ప్రత్యయం స్టార్ట్ చేసినప్పుడు చెప్పుకున్నాము, శత్రు ప్రత్యయము పరస్మైపది రూపాలకి మాత్రమే వస్తుంది. తాత్కాలిక వర్తమాన కాలార్థంలో పరస్మైపది రూపాలకి మాత్రమే మన శత్రు ప్రత్యయం వస్తుంది. మరి ఆత్మనేపది రూపాలకేమో శానచ్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం. రైట్?
శత్రువులో శకారము రుకారము పోయి అత్త మిగిలి పఠ అనే అంటే ధాతువుకి అది జరిగి అది యాడ్ అయ్యి పఠత్ అనే ఫామ్ వస్తుంది. దాని నుంచి 3 రూపాలు వగైరా 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 చెప్పేస్తుంది. ఇప్పుడు శానచ్చు ప్రత్యయం చెప్పుకుంటున్నప్పుడు సింపుల్ ఏంటంటే అదే సేమ్ కాంటెక్స్ట్ బట్ ఆత్మనే 10 రూపాయలకి. అది ఎలా మారుతుంది ఒకసారి చూడండి. వాళ్ళు ఇది పీపీటీ వర్క్ అవ్వట్లేదు ఎందుకునో, కాబట్టి దీన్ని పీడిఎఫ్ లోనే చూస్తాం అనమాట మనం. రైట్. సో శానచ్చు ప్రత్యయము, రైట్. శానచ్ ప్రత్యయంలో ఏమిటి పరిస్థితి అంటే ఇది కూడా తాత్కాలిక వర్తమాన క్రియా ప్రయోగే ప్రయుజ్యతే. ఎప్పుడైనా మీకు 5 మార్క్స్ క్వశ్చన్ గా కనుక శానచ్చుతో గురించి కానీ శత్రు గురించి కానీ రాయమన్నప్పుడు ఈ ఫస్ట్ స్లైడ్ ఉంటుంది, దాంట్లోనూ దీంట్లోనూ అవి రాస్తే కొంచెం ఇలా యాజ్ ఇట్ ఈస్ దింపినా కూడా మార్కులు పడిపోతాయి. సో దీనికి ఏంటి శానచ్చులో ఆత్మనేపది క్రియలకి వస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాము. ఇంతవరకు బానే ఉంది. శత్రులో ఎలా అయితే ముందు వెనక పోయి మధ్యలో పాటు మిగులుతుందో శానచ్చులో కూడా శానచ్చుని విడదీస్తే శకారము ఆన చకారము 3 మిగులుతాయి ఇక్కడ. కరెక్ట్. దీంట్లోంచి శకారము చకారము పోయి ఆన అనే పదం మిగులుతుంది. ఈ ఆనానే కొన్ని క్రియాపదాలకి ఆనా కింద యాడ్ అవుతుంది, కొన్ని క్రియాపదాలకి మానా కింద యాడ్ అవుతుంది. సేమ్ అదే కారణము ఆనా అనే శానచ్ ప్రత్యయమే వస్తుంది, దానిలోంచి మిగిలేది ఆనానే మిగులుతుంది. బట్ అది కొన్ని క్రియాపదాలకి ఆనా, కొన్నిటికి మానా, దేనికి వస్తుందో మనం చెప్పుకుంటాం. ఇప్పుడు త్రిశులింగేషు సేమ్ శత్రు ప్రత్యయం లాగానే ఇది కూడా 3 లింగాల్లోనూ 3 విభక్తుల్లోనూ కూడా సారీ 3 వచనాల్లోనూ అన్ని విభక్తుల్లో కూడా ఉంటుంది. రైట్. అలాగే ఇవి కూడా శత్రు ప్రత్యయం లాగే విశేషణాలు కాబట్టి విశేష విశేషణ భావ నియమాలు అన్ని కూడా ఫాలో అవుతాయి. ఇవి కూడా వంద ధాతువుకి ఆనా చేరింది అనుకోండి, ఈజీ కదా, వంద ఆనా రావాలి యాక్చువల్గా. కానీ వంద ధాతువు చేరితే వంద మానహ, వంద మానా, వంద మానం అని 3 రూపాలు ఏర్పడతాయి. పుంలింగంలో ఏమో వంద మానహ అని వస్తుంది. ఈ మానహ అంటే వంద మానహ రామ శబ్దంలా వస్తుంది. ఇది మొత్తం వందమానా అని స్త్రీలింగంలో వస్తుంది, ఇది రమా శబ్దంలా వస్తుంది. వందమానం అని వస్తుంది, అందుకనే మొన్న మిమ్మల్ని రమా రామ జ్ఞాన శబ్దాలు చూసుకురమ్మని చెప్పారు. ఇది వందమానం అని నపుంసకలింగంలో వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆనా మానా రెండిట్లో ఏదో ఒకటి యాడ్ అవుతుందన్నా, ఇక్కడ మానా అనేది యాడ్ అయింది. రైట్. ఇక్కడ మానా యాడ్ అయింది. అదే కరోతికి కృ ధాతువు ఉభయపది. రైట్. కరోతి ఉంది, కురుతే ఉంది. కరోతికి కుర్వన్ వస్తుంది, కుర్వతి వస్తుంది, అవన్నీ శత్రు ప్రత్యయం. మరి కురుతే అని ఉన్నటువంటి ఆత్మనేపది రూపానికి శానచ్ ప్రత్యయం రావాలి కదా మరి. సో దానికి ఎలా వస్తుందంటే కుర్వాణ, కుర్వాణ, కుర్వాణం అనే రూపాలు వస్తాయి. ఇక్కడ ఆనా మాత్రమే చేరింది, ఇక్కడ మానా చేరలేదు. మీరు కొంచెం ఎందుకు చేరుతాయి ఎందుకు చేరవు నెక్స్ట్ చెప్తా, ఫస్ట్ అర్థం చేసుకోండి. వందమానః, వందమానా, వందమానం. ఓకే. వందమానః అన్న చోట వంద ధాతువుకి మానా కలిసింది. కృ ధాతువు అంటే కరోతికి ఆత్మనేపద రూపమైనటువంటి కురుతే అనే దానికి మరి ఎప్పుడైతే మీకు కేవలం పరస్మైపది అనుకోండి, కేవలం మీకు శత్రు ప్రత్యయం వస్తుంది. కేవలం ఆత్మనేపద అనుకోండి శానచ్ ప్రత్యయం వస్తుంది. ఎప్పుడైతే ఉభయ పదులు ఉన్నాయో, 2 రకాల రూపాలు వస్తున్నాయో ధాతువుకు, అవి ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. రైట్. ఇప్పటివరకు కురుతే కరోతికి మీరు చదివారు, కరోతికి కుర్వన్ కుర్వతి ఆ రూపాలు, కుర్వత్ అనే రూపాలు. మరి కురుతేకి రూపాలు రావాలి కదా, దానికి ఎట్లా వస్తాయి అంటే కుర్వాణ, కుర్వాణ, కుర్వాణం. ఈ నకారం అనేది సరే కొన్ని సందర్భాల్లో నానా అవుతుందని అనుకున్నాం కదా మనం, ఏమిటనేవి మన 4 లెవెల్ వరకు ఆగాలి కదా మరి తెలియడానికి. సో కురుతేకి శానచ్ వచ్చినప్పుడు ఆనా చేరుతోంది, వంద ధాతువుకి శానచ్ వచ్చినప్పుడు మాన చేరుతోంది. ఓకే. ఈ రూపాలు గుర్తుపెట్టుకోండి. దీంట్లో శానచ్ ప్రత్యయంలో ప్రతి పుంలింగ రూపము కూడా రామ శబ్దాన్నే ఫాలో అవుతుంది విభక్తులకి. గుర్తుపెట్టుకోండి ఇది బాగా. ఎందుకంటే అన్ని ఏదర్ ఆన జారినివ్వండి లేకపోతే మాన జారినివ్వండి, అన్ని కూడా అకారాంత శబ్దాలే వస్తాయి పుంలింగాలు. అలాగే స్త్రీలింగాలన్నీ ఆకారాంతాలే వస్తాయి. సో రమా శబ్దం వస్తుంది. అలాగే నపుంసక లింగాలన్నీ అకారాంతాలు వస్తాయి. కాబట్టి ఇది జ్ఞాన శబ్దాన్ని ఫాలో అవుతుంది.
విశేష భావం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే శత్రు ప్రత్యయం కానీ శానచ్ ప్రత్యయం కానీ విశేషణాలు కాబట్టి వాటి ఉంటాయి కాబట్టి వందమానః జనః పుంలింగంలో ఇలా వస్తుంది, వందమాన మహిళ ఇట్లాగా స్త్రీలింగంలో వస్తుంది. లంబమానం ఫలం, లంబతే అనేది కూడా మనకి వేలాడుతున్నటువంటి పండు అని చెప్పడానికి వస్తుంది. ఫలం నపుంసకలింగం కాబట్టి లంబమానం వస్తుంది. ఇక్కడ ఈ ఈ దీంట్లో తెలిసింది ఏంటి, శానచ్ అని వచ్చినప్పుడు ప్రత్యయం ఆత్మనేపదికే వస్తుంది. అండ్ తాత్కాలిక వర్తమాన కాల క్రియాపద దాంట్లో వర్తమాన కాలంలో ఉపయోగిస్తాము. షకారము చకారం పోయి ఆన అని మిగులుతుంది. ఈ ఆనే కొన్ని సందర్భాల్లో మానా కింద కూడా మారుతూ ఉంటుంది. సో ఆనా ఆర్ మానా అనేది యాడ్ అవుతుంది. అన్ని లింగాల్లోనూ అన్ని విభక్తుల్లోనూ ఉంటుంది, వచనాల్లోనూ ఉంటాయి శానచ్ ప్రత్యయ రూపాలు కూడాను. అలాగే విశేష భావ నియమాలన్నీ కూడా ఇక్కడ ఫాలో కాబడతాయి అని చెప్పుకున్నాం. రైట్. రామ రమ అండ్ జ్ఞాన శబ్దాలని ఫాలో అవుతూ ఉంటాయి. అకారాంత పుంలింగాలు, ఆకారాంత స్త్రీలింగాలు, అకారాంత నపుంసకలింగ శబ్దం. ఇప్పుడు మనం చూసేది ఏమిటి అంటే ఎప్పుడు మానా వస్తుంది, ఎప్పుడు ఆనా వస్తుంది. రైట్. శత్రు ప్రత్యయం అర్థం కావడానికి టైం పట్టింది, బట్ దీనికి అంత టైం పట్టదు. రైట్. ఒకసారి ఆల్రెడీ ఒకటి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తాము అంటే శానచ్ ప్రత్యయంలో రూప నిర్ధారణం ఎట్లాగా. అక్కడ ఏం చేసాం మనము, ప్రథమ పురుష బహువచనం వర్తమాన కాలంలో తీసుకున్నాం. రైట్. పఠతికి పఠంతి తీసుకుని దానిలో చివరి తీ మిస్ చేసేస్తే పఠన్ అని వస్తుంది, అది పుంలింగ రూపము అని చెప్తాం. రైట్. స్త్రీలింగ రూపానికి కూడా పఠంతి వస్తుంది, నకారం వస్తుంది, తీ తీసుకుంటాము. ఎప్పుడైతే ఆ ఏకవచనంలో పఠతి అనే రూపంలో ఎప్పుడైతే తీకి ముందర హ్రస్వ ఆకారం ఉంటుందో నకారం వస్తుంది. అలా కాకుండా వేరే గనక స్వరం ఉంటే గనక అక్కడ నకారం రాదు. ఎగ్జాంపుల్ శృణ్వతి, రుదతి, జానతి ఇలాంటివి అని తెలుసుకున్నాం. ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏమిటి, ఆన రావాలా మాన రావాలా తెలియాలి కదా. దానికి లట్లకారం ప్రథమ పురుష ఏకవచనం తీసుకోవాలి. ఫస్ట్ ఏకవచనం ఎక్కడ, ఆత్మనేపది ధాతువుల్లో ఏం తీసుకోవాలి, ప్రథమ పురుష. ఫస్ట్ అక్కడ బహువచనం తీసుకున్నాం, ముందు ఇక్కడ ఏకవచనం కావాలి మొట్టమొదటి చూసుకోవడానికి. ఈ ఏకవచనంలో సుమారుగా వర్ధతే తీసుకున్నాం ఎగ్జాంపుల్ కి. ఈ ఏకవచన రూపంలో వర్ధతే తేకి పూర్వము హ్రస్వ అకారం ఉంటే, అంటే తేకి ముందర వర్ధాలో అకారం ఉంది కదా, హ్రస్వ అకారం ఉంటే మాన వస్తుంది. హ్రస్వ అకారం ఉంటే మాన వస్తుంది. అంత ఫస్ట్ మాన గురించి మాట్లాడదాం. హ్రస్వకారం గురించి తీసుకుంటే మాన వస్తుంది. ఇప్పుడు మరి రూపం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రథమ పురుష బహువచనం తీసుకోమంటున్నారు. వర్ధంతే ఉంది. ఎందుకండి వర్ధ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా అని అడగచ్చు. ఇవి కొన్ని సందర్భాల్లో ఈ బహువచన రూపంలో తేడాలు వస్తాయి. సపోజ్ మనం రోదితి మామూలుగా మనకు తెలిసింది తీసుకున్నా కూడా, రోదితి తీసుకున్నారనుకోండి, దానికి ఏమొస్తుంది, రుదంతి వస్తుంది, బహువచనం రావట్లే. సో అందుకని కొన్ని సందర్భాల్లో తేడా వస్తుంది కాబట్టి యూనివర్సల్ గా జనరలైజ్ చేసి ఫస్ట్ ప్రథమ పురుష ఏకవచనం తీసుకుని ఆత్మనేపది ధాతువుల్లో వర్తమాన కాలంలో తీసుకుని దాంట్లో కనుక తేకి ముందర హ్రస్వ అకారం ఉంటే మాన వస్తుంది అనేది ఫస్ట్ చూస్తాం, లేకపోతే ఆన వస్తుంది. ఓకే. సో మాన వస్తుంది. ఈ మాన ఓకే, ఈ వెర్బ్ కి మాన, ఈ ధాతువుకి మాన వచ్చిందని టిక్కు పెట్టుకున్నాక అప్పుడు దాని బహువచన రూపం తీసుకోవాలి. తీసుకుంటే వర్ధంతే వచ్చింది ఇక్కడ. దీంట్లో ఈ ఇంతే రూపం పక్కన పెట్టేసి ముందున్న పార్ట్ తీసుకోవాలి, వర్ధ అనే పార్ట్ తీసుకోవాలి, దానికి మాన కలపాలి. సో వర్ధమాన వస్తుంది. దీనికి విసర్గలు చేరితే పుంలింగము, దీర్ఘం చేరితే స్త్రీలింగము, మకారం చేరితే నపుంసకలింగము వస్తాయి. ఓకేనా. వర్ధమాన, వర్ధమాన, వర్ధమానం అనే రూపాలు వస్తాయి. సో మాన రావాలంటే ఫస్ట్ ప్రాబ్లం ఏమిటంటే ముందు తేకి ముందర హ్రస్వ అకారం ఉండాలి లట్లకార ప్రథమ పురుష ఏకవచనంలో. తర్వాత బహువచన రూపం తీసుకుని దాంట్లో ఇంతే అంటే తిగంత రూపం, తింగ్ ప్రత్యయ రూపం ఏదైతే ఉందో దాని పక్కన తీసేసిన తర్వాత ఉండే ఆ పార్ట్ కి వర్ధ అనే పార్ట్ కి మాన చేర్చాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనకి సేవతే, సహతే, క్షమతే, కంపతే, భాషతే వీటన్నిటికీ కూడా తేకి ముందర హ్రస్వకారమే ఉంటుంది వీటిల్లో. ఓకే. వీటన్నిటికీ. సో బహువచనం ఇది తీసుకున్న హ్రస్వ ఆకారం ఉంది కాబట్టి కంపల్సరీగా మానానే వస్తుంది.
సో మానహ వచ్చింది. కంప ఎక్కడి నుంచి తీసుకుంటాం? కంప భాష. ఇక్కడ మార్పు రాదు. ఈ కంపతేకి, భాషతే, సేవతే, వర్ధతే, వర్తతే, సహతే వీటి వేటికి బహువచనంలో కూడా మార్పు కనిపించదు. అదే సేమ్ కంప అనే ఉంటుంది. ఇక్కడ కంప అనే ఉంటుంది. అక్కడ ఇంతే ఉంటుంది. కొన్ని చోట్ల మార్పు కనిపిస్తుంది కాబట్టి ఇది కన్సిడర్ చేయమని చెప్పారు వాళ్ళు. రైట్? సో కంపమాన, కంపమాన, కంపమానం, భాషమాణ షా వచ్చింది కాబట్టి నా వస్తుంది. భాషమాణ, భాషమాణం, సేవమాన, సేవమాన, సేవమానం. ఇలాంటి రూపాలు దీనికి వస్తాయన్నమాట. ఇదిగో ఇది మీకు తెలిసే ఉంటుంది. వర్తమాన అనేది మనం ఎన్నిసార్లు వాడాం? వర్తమాన కాలము, వర్తమానంలో ఉండడము అనేది బాగా వాడింది కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వర్తతే అనే వెర్బ్ కి షానచ్ ప్రత్యయ రూపం అది. వర్తతే ప్రత్యయానికి ధాతువుకి అదే క్రియాపదానికి షానచ్ రూపము, వృత్ ధాతువుకి వర్తమాన, వర్తమాన, వర్తమానం. వర్తతే అంటే అర్థం ఏంటి? అస్తి అనే కదా ఉంటున్నది. ఉంటూ ఉన్నటువంటి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అని అర్థం. ఓకే, వర్తమాన, వర్తమానం. ఇది అర్థమైంది కదా. ఎప్పుడు మాన వస్తుందనే విషయం అర్థమైంది కదా. రైట్? మళ్ళీ చెప్తున్నా. ఏకవచనం రూపం. ఏకవచనం అంటున్నా అంటే ప్రథమ పురుష ఏకవచనం లట్లకారం అని గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఏకవచనం రూపం తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ కి వర్తతే, వర్ధతే, సహతే, ఇలాంటివన్నీ తీసుకుంటాం. ఆ తేకి ముందర ఉన్న గనక హ్రస్వకారం ఉంటే మాన రావాలి షానచ్లో. ఓకే, మాన వచ్చాక ఈ మానాన్ని దేనికి కలపాలి? ముందు ఉన్నటువంటి వర్ధ, వర్త, కంప, సహ, సేవ, క్షమ, భాష ఇలాంటి వాటికి మాన కలపాలి. అది ఎక్కడి నుంచి తీసుకుంటాం? వర్ధ ఏకవచనంలోనూ వర్ధ అనే ఉంది, బహువచనంలో కూడా వర్ధ అనే ఉంది. కొన్ని క్రియాపదాలకి బహువచన రూపము డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇది కన్సిడర్ చెయ్యండి అని చెప్పారు అంతే. ఓకే, ఆ తర్వాత విసర్గలు చేరిస్తేనేమో పుంలింగము, దీర్ఘం పెడితేనేమో స్త్రీలింగము, మకారం చేరిస్తే నపుంసకలింగ రూపాలు వస్తాయి. ఇంతవరకు అర్థమైంది కదా. రైట్? నెక్స్ట్ ఆనా ఎప్పుడు వస్తుంది మరి? తేకి పూర్వం. సేమ్ అదే తీసుకోవాలి. వర్తమాన లట్లకార ప్రథమ పురుష ఏకవచనము తీసుకున్నప్పుడు తేకి పూర్వం ముందు హ్రస్వకారం అని మెన్షన్ చేశామంటే చిన్నరాణి పెద్ద మంచిది అంటే పెద్దరాణి మంచిది కాదనేగా అర్థం. అలాగే తేకి ముందర హ్రస్వకారం అన్నామంటే ఇంకా వేరే ఏమన్నా స్వరం వస్తే ఆనా రావాలి అనేది డిసైడెడ్ కదా. అది అండర్స్టూడ్ అది. కాబట్టి తేకి పూర్వం అన్యస్వర వస్తే ఆనా వస్తుంది. ఇప్పుడు ఈ ఆనా ఎక్కడ చేర్చాలి? ఇక్కడ వచ్చింది చూడండి. కురుతేకి ఇక్కడ బహువచనమే ఎందుకు తీసుకోమన్నారు? హ్రస్వ ఆకారం వచ్చిన చోట ఏక బహువచనాల్లో తేకి ఆర్ అంతేకి ముందర రూపం మారలే. వర్ధ వర్ధానే ఉంది. వర్త వర్త, సేవ సేవ, కంప కంప అలాగే ఉంది. కానీ కురుతేకి బహువచన రూపం కుర్వతే వస్తుంది. ఓకే, కురుతేకి కురుంతే అని రాదు. కంపతేకి కంపంతే వస్తుంది. వర్ధతేకి వర్ధంతే వస్తుంది. కురుతేకి కురుంతే అని రాదు. కురంతే అని రాదు. ఓకే, ఏమొస్తుంది? కురుతే, కుర్వాతే, కుర్వతే అనే రూపాలు వస్తాయి. ఎప్పుడైతే కుర్వతే వచ్చిందో మనకు కావాల్సిన బహువచన రూపం ఎందుకు తీసుకోమన్నారు? ఇప్పుడు దీనికోసం తీసుకోమన్నారు. కుర్వతే తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ చివర తే ఉండొచ్చు, ఇంతే ఉండొచ్చు. ఆ ముందర పోర్షన్ ఏముంది? కుర్వ ఉంది. ఓకే, ఈ కుర్వకి ఆనా కలుస్తుంది. అంతేగాని కురుకి ఆనా కలవదు. కుర్వకి ఆనా కలుస్తుంది. ఓకే, కుర్వ ఆన కుర్వాణ అవుతుంది. ఓకే, నకారం వస్తుంది. రేఫ వచ్చింది కాబట్టి నా వస్తుంది. కుర్వాణ అనే రూపం వచ్చి కుర్వాణ పుంలింగం, కుర్వాణ స్త్రీలింగం, కుర్వాణం నపుంసకలింగం వస్తుంది. ఓకేనా? ఇవి వస్తాయి. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? క్రీణీతే ఉంది. క్రీణతే అనేది బహువచనం అండి. చూడండి బహువచన రూపాలు తేడాగా ఉంటాయి దీనికి. క్రీణీతే, క్రీణతే ఉంది. జానీతేకి బహువచనం ఉంది, జానతే ఉంది. చినుతేకి బహువచనం చిన్వతే ఉంది. అలాగే భుంక్తే కకారం వస్తుంది. భుంక్తేలో తేకి ముందర కకారం వస్తుంది, అచ్చు రాదు. భుంక్తే విన్నారు కదా. భోజనం కరోతి అఖండ క్రియాపదాలు. ప్రవేశకెళ్ళండి ఒక్కసారి. భోజనం కరోతి, భుంక్తే, ఉపయోగం కరోతి, ఉపయుంక్తే. విన్నారు కదా ఇవి. రైట్? సో దాంట్లో తేకి ముందర ఏమొస్తుంది? కకారం వస్తుంది. నకారానికి భుంక్తే ఎట్లా రాస్తాము? కనబడుతుంది కదా అందరికి ఇది. భుంక్తే ఎట్లా రాస్తాము? నకారం ఉంటుంది, దానికి మళ్ళీ కకారం వస్తుంది, తర్వాత తే వస్తుంది.
సో తేకి ముందర ఏమొచ్చింది? కకారం ఉంది. అన్యస్వరము, స్వరమే కాదు వ్యంజనం కూడా వచ్చింది కొన్నికి. అకారం మాత్రం రాలేదు. కాబట్టి ఇప్పుడు బహువచన రూపాలు ఎందుకు కన్సిడర్ చేయమన్నారో అర్థమైందా మీకు? ఏకవచన రూపాల్లో తేకి ముందర వేరే స్వరం అకారం కాకుండా వేరేదేదో ఉంది. ఎయిదర్ ఈకారం కావచ్చు, ఉకారం కావచ్చు, లేకపోతే కకారం కావచ్చు, వేరేదేవో ఉన్నాయి. బహువచన రూపాలు డిఫరెంట్ గా ఉన్నాయి వాటివి. క్రీణీతేకి క్రీణతే, జానీతేకి జానతే, చినుతేకి చిన్వతే, భుంక్తేకి భుంజతే అని ఉంటుంది. భుంక్తే భుంజాతే భుంజతే అని వస్తాయి రూపాలు దానికి. సో అందుకని బహువచన రూపం కన్సిడర్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో క్రీణ, అతేకి ముందర ఉన్న రూపాలు తీసుకుని క్రీణ ప్లస్ ఆన క్రీణాన, జాన ప్లస్ ఆన జానాన, చిన్వ ప్లస్ ఆన చిన్వాన, భుంజ ప్లస్ ఆన భుంజాన. వీటికి విసర్గలు వస్తాయి. పుంలింగాలు క్రీణాన, క్రీణానా, క్రీణానం, జానాన, జానానా, జానానం, చిన్వాన, చిన్వానా, చిన్వానం, భుంజాన, భుంజాన, భుంజానం. దీంట్లో క్రీణీతే, క్రీణాతి ఉంది, క్రీణీతే ఉంది, ఉభయపద ధాతువులు. క్రీణాతికి క్రీణన్ రాసేసారు మీరు, క్రీణతి రాసేసారు, శత్రు ప్రత్యయం రాశారు. క్రీణీతే అనేది మరి ఆత్మనేపద రూపం, దానికి క్రీణానః అని వస్తుంది. జానాతి మీకు తెలుసు, జానాతి పరస్మైపది రూపం. సో జానతి, జానన్ అనేవి తెలుసుకున్నారు అక్కడ, రైట్? జానన్, జానతి తెలుసుకున్నారు కదా, శత్రు ప్రత్యయాలు. ఇది జానీతే ఉభయపదిలో ఆత్మనేపది రూపం ఇది. జానాతి జ్ఞాధాతువుకి గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాధాతువు ఉభయపది, జానాతి పరస్మైపది రూపము, జానీతే ఉభయపది రూపం. మీకు జానీతే ఎలా చెప్పచ్చు అంటే జానీతే అని చూడకపోవచ్చు మీరు. నైవ జానే న జానే అని విన్నారా మాట? రామరక్షా స్తోత్రంలో వస్తుంది జానే అని. ఎక్కడి నుంచి వచ్చింది? విన్నాం మహోదయ. ఎవరో రాసేస్తున్నారు దీని మీద, విన్నారు. వింటే అది ఎక్కడి నుంచి వచ్చింది? అహం జానే, వందే లాగా వచ్చిందా లేదా? సో జానీతేకి జానే, జానీతే ఎందుకు వాడారు? ఆత్మనేపది రూపం, జ్ఞాధాతు ఉభయపది, జ్ఞా ఉభయపది, క్రీణాతి ఉభయపది, క్రీణాతి క్రీణీతే రెండు ఉన్నాయి, జానాతి జానీతే రెండు ఉన్నాయి, చినోతి మీకు తెలుసు, చినుతే కూడా ఉంది, ఉభయపది అది కూడా. ఓకే, సో చినోతి పరస్మైపది ఇస్తే ఏం రాస్తారు? చిన్వన్, చిన్వతి అని రాశారు. ఇక్కడ చినుతే ఆత్మనేపది రూపం ఇస్తే ఏం రాస్తారు? చిన్వాన, చిన్వాన, చిన్వానం అని రాస్తారు, రైట్? మనంతట మనం రాసుకునేప్పుడు ఏది రాసుకున్నా పర్వాలేదు, మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. కానీ వాళ్ళు గనక అలా ఇచ్చినప్పుడు వాడు పరస్మైపది, ఉభయపదులకి పరస్మైపది ఇస్తే శత్రు రాయాలి, ఆత్మనేపది ఇస్తే శాంతి రాయాలి. అర్థమవుతుందా? సో ఈ రూపాలన్నీ అలా ఫామ్ అయ్యాయి. అర్థమైందా ఇంతవరకు? ఎస్, అర్థమైందండి. రైట్. అర్థమైంది మహోదయ. సో చెప్పాక అయితే రామ, రమ, జ్ఞాన రూపాల్లాగా వస్తాయి, అదే చెప్పా ఇక్కడ. అంతకు మించి ఈ స్లైడ్ లో వేరే ఏం లేదు. చెప్పండి. మొత్తం మీద రెండిట్లో కూడా బహువచనమైన ఏకవచనమైన ఆ అనేది రావాల్సి వస్తున్నది. ఆనా కానీ మానా కానీ రావడానికి ఆ రావాలి. అంటే బహువచనం ఏకవచనం డిఫరెంట్ దీంట్లో ఉంటే మాత్రం అప్పుడు ఈ మానా ఆనా గురించి ఆలోచించాలి మనం. అంతే కదా మేడం? కాదండి, కాదు. అకారం ఉంటేనే, ఏకవచన రూపంలో తేకి ముందర అకారం ఉంటేనే ఆనా మానా వస్తుంది. అకారం ఉంటే మానా వస్తుంది, అకారం లేకపోతే ఆనా వస్తుంది. ఈ ఆనా మానా దేనికి అటాచ్ చేయాలి తీసుకెళ్ళి అంటే అప్పుడు బహువచనం కన్సిడర్ చెయ్యాలి. ఓకే, ఈ ఆనా వచ్చేసింది మనకి, ఆనా మానా దేనికి తీసుకెళ్ళి కలపాలి? ఆ కలిపే పదం కోసమని ముందు బహువచన రూపం తీసుకుంటే, ఎందుకు? బేసిక్ గా ఈ ఆనా కలిసిన వాటి అన్నిట్లో బహువచనాలు వేరే రకంగా ఉన్నాయి, మామూలుగా లేవు కదా. అకారం వచ్చింది అనుకోండి, తేకు ముందర హ్రస్వకారం వచ్చిన చోట సహతే, హసతే, కంపతే, భాషతే, వర్ధతే, వర్తతే, లేకపోతే స్పర్ధతే, శంకతే, శ్లాఘతే, వీటన్నిటికీ కూడా తేకు ముందర అకారమే ఉంది.
వాటన్నిటికీ మాన వచ్చేస్తుంది. దానికి మీరు ఏకవచనం తీసుకోండి, బహువచనం తీసుకోండి, ఏదైనా ఆ రూపంలో శ్లాఘ, కంప, హస, శేవ, క్షమ ఇవే వస్తాయి. దాంతో సమస్య లేదు. ఎప్పుడైతే హ్రస్వ ఆకారం కాకుండా వేరే అక్షరం ఏదో ఉందో పక్కన ముతేకి ముందు, అప్పుడు ఆనా పిక్చర్ లోకి వచ్చింది. ఎప్పుడైతే ఆనా వచ్చిందో దాన్ని యాడ్ చేయాల్సింది దేనికి అంటే బహువచనమే తీసుకోవాలి. ఎందుకంటే ఈ రూపాలు వేరేగా ఉన్నాయి. అప్పుడు అక్కడ బహువచనం కూడా అకారమే వచ్చింది కదా అంటున్నాను. అది ఎక్కడ అదే అకారం అక్కడ కూడా వచ్చింది? అకారమే అప్పుడు వచ్చిందండి. బహువచనంలో అకారం గురించి వాళ్ళు మాట్లాడట్లా. ఏకవచనంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడటం లేదు. అకారం కూడా. ఓకే ఆ! ఓకే ఎందుకంటే అన్ని చోట్ల ఉంది, కనపడుతోంది. కానీ మనం కన్సిడర్ చేయాల్సింది మాత్రం ఏకవచన అకారమే. ఓకే రైట్. ఓకేనా? రైట్. విజయ్ కుమార్ గారు చెప్పండి. అదే ఇప్పుడు అంటే సాధారణ క్రియాపదాలు, విశేష క్రియాపదాలు అలా డివైడ్ చేసుకుని చెప్తున్నట్లు అవుతుందా ఇది? సుమారుగా అనుకోవచ్చు. చెప్పలేము. ఒక రకంగా అనుకోవచ్చు. అంటే శత్రు పరిచయంలో స్త్రీలింగాలకు అలా చెప్పారు, విశేష క్రియాపదాలకి విశేష నకారం రావడం రాకపోవడం గురించి అక్కడ చెప్పాం. ఇక్కడ ఆనామానాల గురించి ఇక్కడ చెప్పాం. అంతే. ఓకేనా? ఓకే. రైట్. ఇంకా వాక్యాలు చూడండి. ఇంకేమైనా మిస్ అయ్యానా? పాడలేదు. పాడలేదు. వాక్యాలు చూడండి, తెలుస్తాయి మీకే. మిగతావన్నీ వాళ్ళు చెప్పినవన్నీ నేను చెప్పట్లేదు. సీతా కంపమాన రావణేన సహ గతవతి. ఓకే. సీత కంపమాన రావణేన సహ గతవతి. శత్రు పరిచయం అర్థం చేసుకున్నట్లేదు. సీత వణుకుతూ రావణునితో వెళ్ళినది. ఓకే. వణుకుతూ రావణుతో పాటు వెళ్ళింది. సో ఇవన్నీ చెప్పారు వాళ్ళు. చూడండి. తత్ర వందమానః భక్తః ఏవ శ్రీకరః. అక్కడ నమస్కరిస్తున్నటువంటి భక్తుడే శ్రీకరుడు. వందమానః వచ్చింది. అక్కడ నమస్కరిస్తున్నాకి నేను వంద తీసుకోనండి ధాతువు, నేను నమధాతువు తీసుకుంటానంటే మీ ఇష్టం. శత్రువు రాసుకోండి అప్పుడు. నమన్ భక్తః ఏవ శ్రీకరః అంటాం అప్పుడు. కానీ ఇక్కడ 100 అదే తీసుకున్నారు. అదే మేడం. ఆత్మనేపది తీసుకున్నారు కాబట్టి మనం శానొచ్చు. నిర్మలే ఆకాశే ప్రకాశమానః చంద్రః సర్వాన్ సంతోషయతి. నిర్మలమైనటువంటి ఆకాశంలో ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడు అందరినీ సంతోషపెడుతున్నాడు. ప్రకాశమానః, ప్రకాశతేకి ప్రకాశమాన. ఎందుకు? ప్రకాశతే, తేకి ముందర హ్రస్వకారం వచ్చింది కాబట్టి ప్రకాశమానః. కార్యక్రమే భాషమాణః సంతోషః అద్య మమ గృహం ఆగచ్చతి. సంతోష అనేది వాడి పేరు అక్కడ. కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి సంతోషు ఇవాళ మా ఇంటికి వస్తున్నాడు. ఓకే. ఇవాళ మా ఇంటికి వస్తున్నాడు. భాషతేకి భాషమాణ, భాషమాణ, భాషమాణం అని వస్తుంది. ఉద్యానే వాయునా కంపమానాః వృక్షాః శిరః చాలయంతః ఇవ దృశ్యంతే. బహువచనం వస్తోంది. ఉద్యానవనములో గాలితో ఊగుతున్నా, ఇక్కడ వణుకుతున్నా చెప్పకూడదు. కంపమానాః వృక్షాకి ఊగుతున్నా చెప్పాలి. ఊగుతున్న చెట్లు తలలు ఊపుతున్నట్లుగా ఉంది. తలలు ఇక్కడ చాలా ఎంత అంటే నడిపిస్తున్నట్టుగా అనకూడదు. తలలు ఊచుతున్నట్లుగా ఉంది అని చెప్పాలి. ఓకే. ఇలాగా కనబడుతున్నవి దృశ్యంతే. రైట్. కంపతేకి కంపమానః కంపమానా కంపమానం వస్తుంది. కంపమానఃకి బహువచనం కంపమానాః రామాః లాగా. రైట్. యాచమానాః భిక్షుకాః దైన్యం ప్రదర్శయంతి. అడుక్కుంటున్నటువంటి బిచ్చగాళ్ళు దైన్యమును ప్రదర్శిస్తున్నారు. యాచతే ఉభయపది కదా, యాచతి తే రెండు ఉన్నాయి. సో వీళ్ళు శానచ్లో చెప్పారు. యాచమానాః బహువచనం వచ్చింది ఇక్కడ కూడాను. లంబమానం ఫలం బాలకః గృహీతవాన్. వేలాడుతున్నటువంటి పండును బాలకుడు పట్టుకున్నాడు ఆర్ తీసుకున్నాడు. రెండిట్లో ఏది రాసినా కరెక్టే. లంబతే అనే ఒక్కసారి నాలుగోది ఒక్కసారి మళ్ళీ చెప్పరండి. ఉద్యానే వాయునా కంపమానా వృక్షాః శిరః చాలయంతః ఇవ దృశ్యంతే. ఉద్యానవనములో ఆర్ తోటలో గాలితో ఊగుతున్న చెట్లు తలలు ఊపుతున్నట్లుగా కనబడుతున్నవి. ఓకే. ఇంకో శత్రు ప్రత్యయం వచ్చింది కదండి, అదే అంటున్నాను. చాలయంతః.
అదేనండి, అదే డౌట్ అదే. చాలయంతః. రైట్. ఎస్, ఓకే మేడం. చాలయతికి చాలయంతః వచ్చింది బహువచనం, శత్రు ప్రత్యయమే. ఓకే. శోభమానాని భవన ఇందాకేం చెప్తున్నాను, లంబతే అనే వెర్బ్ కి లంబమానః, లంబమానా, లంబమానం అని వస్తుంది. అక్కడ ఫలం వచ్చింది కాబట్టి నపుంసకలింగ లింగ రూపం వచ్చింది. శోభమానాని భవనాని జనేషు ఆనందం జనయంతి. శోభిల్లుతున్న భవనములు జనులలో ఆనందమును కలిగిస్తున్నాయి. మనం జనులకు అంటాం మామూలుగా, ఏదైనా రాసుకోవచ్చు. శోభతే వెర్బ్ ఉంది కదా, శోభమానః, శోభమానా, శోభమానం, భవనాని కాబట్టి శోభమానాన్ని బహువచనం వచ్చింది. ఇదే ఈజీగా ఉంది కదా శత్రు ప్రత్యయం అంటే. పలాయమానం మిత్రం శీఘ్రం ధావతి. ఇక్కడ చూడండి, మిత్రం నపుంసకలింగ రూపం కర్త రూపంలో ఉంది, కర్తగా ఉంది నపుంసకలింగ రూపం, నపుంసకలింగ పదం మిత్రం. సో పలాయమానం మిత్రం అన్నారు. పారిపోతున్న స్నేహితుడు. తెలుగులో చెప్పేవాడు ఎలా చెప్పాలి దాన్ని? పారిపోతున్న స్నేహితుడు వేగముగా పరిగెడుతున్నాడు అనే చెప్పాలి మనం. కానీ అక్కడ కనిపిస్తున్నది ఏంటి? పలాయమానం మిత్రం. బికాస్ మిత్రం అనేది నపుంసకలింగ పదం, అందువలన పలాయతే అనే వెర్బ్ కి పలాయమానం అనే నపుంసకలింగ రూపం వచ్చింది అక్కడ. రైట్? ఎన్ని గుర్తుపెట్టుకోవాలో చూడండి వాక్య నిర్మాణం చేసేటప్పుడు. కార్యం ఆరభమాణ శీలా దేవం ప్రార్థితవతి. ఆరభతే అనే వెర్బ్ ఉంది కదా, ఆరభతే రకలు విఘ్న భయేన నీచై. ఓకే, ఆరభతే అంటే ఏంటి? ఆరభతే అంటే ప్రారంభిస్తున్నారు అని అర్థం. ఆరభతే అంటే సో ఆరభమాణ అని వచ్చింది, ప్రకారం వచ్చింది కాబట్టి నా వచ్చింది అక్కడ, అంతకు మించి ఏమీ లేదు. ఆరభతేలో కూడా అకారమే ఉంది, హ్రస్వ అకారం తేకి ముందర, కాబట్టి మానా వస్తుంది, అణకారం వచ్చింది. సో పనిని మొదలు పెడుతున్న శీల, శీల అనేది అమ్మాయి పేరు, శీల దేవుని ప్రార్థించినది. ఓకే. పచమానా పాచిక పాకశాలాం స్వచ్ఛం స్థాపయతి. పచతే కూడా ఉభయపది కదా, పచతి పచతే రెండు ఉన్నాయి. ఇక్కడ ఉభయపదిలో ఆత్మనేపథి తీసుకున్నారు. పచమానా పాచిక, వండుతున్నటువంటి వంటావిడ ఇంటిని, దేన్ని? పాకశాలను, వంటశాలను, వంటగదిని స్వచ్ఛం స్థాపయతి, శుభ్రంగా ఉంచుతున్నది. రైట్? పాచిక కాబట్టి. బాధమాన శిరోవే పచంతి పాచిక, అది కూడా అనొచ్చు, కరెక్ట్. పచంతి పాచిక అనొచ్చు, పచమాన పాచిక రెండు కరెక్టే. బాధమాన శిరోవేదన శీఘ్రం న నిర్గచ్చతి. బాధతే వెర్బ్ కి బాధమాన, బాధమాన, బాధమానం అని వస్తుంది. ఇప్పుడు బాధమాన శిరోవేదన, బాధిస్తున్నటువంటి తలనొప్పి, శీఘ్రం త్వరగా, నా నిర్గచ్చతి బయటికి వెళ్ళదు అంటే త్వరగా పోదు అని అర్థం అనమాట. నిజమే కదా, అది మనందరికీ ఎక్స్పీరియన్స్. అది అధీయ, ఇది ఎక్కడికక్కడ ఏమన్నా తెలియపోతుంటే వర్డ్స్ మీనింగ్ రాసుకుంటూ ఉండండి. ట్రాన్స్లేషన్స్ లో ఇచ్చేందుకు 85 to 90% ఛాన్సెస్ ఉంటాయి. చాలా సార్లు అడుగుతున్నారు అట్లా, మేబీ కొంచెం కర్తృపదాలు అవి ఇవి మారుస్తూ ఉన్నా కొద్దిగా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అధీయానాః ఛాత్రాః ఉత్తమ ఫలితాంశం ప్రాప్నువంతి. అధీతే వెర్బ్ ఉంది కదా, అధీతే వెర్బ్ ఉంది, దానికి బహువచనం ఏంటో తెలుసా? అధీయతే. అధీతే అనే దానికి బహువచనము అధీయతే. ఓకే, సో దానివల్ల ఏమైంది? అధీతే, తేకి ముందర ఈకారం ఉంది కాబట్టి ఆనా రావాలి. రైట్? ఆనా రావాలి. తేకి ముందర ఈకారం ఉంది, హ్రస్వాకారం లేదు కాబట్టి ఆనా రావాలి. దానికి బహువచన రూపం ఏంటి? అధీయతే ఉంది కాబట్టి అధీయ తీసుకోవాలి, తే తీసేసి అధీయ తీసుకోవాలి, ప్లస్ ఆన, అధీయాన వచ్చింది. ఇప్పుడు అధీయాన, అధీయాన, అధీయానం రూపాలు వస్తాయి. సో అధీయాన, అధీయానాః ఛాత్రాః, చదువుతున్న విద్యార్థులు, లేకపోతే అధ్యయనం చేస్తున్న విద్యార్థులు మంచి ఫలితాంశమును అంటే మంచి ఫలితాన్ని పొందుతున్నారు. ఈ వాక్యం 1-2 సార్లు ఇచ్చినట్టున్నారు ట్రాన్స్లేషన్. నెక్స్ట్, కార్యం కుర్వాణాః కర్మకర్యః అధికం ధనం ఇష్టవత్యః. పని చేస్తున్నటువంటి ఆడ పనివారు, కర్మకర్యః నాట్ కర్మకరాః. ఓకే, ఎక్కువ ధనమును కోరుతున్నారు. ఇష్టవత్య కోరుకున్నారు, పాస్ట్ టెన్స్. ఓకే, ఇష్టవత్య. కుర్వాణాః వచ్చింది ఇక్కడ
కుర్వత్యః అని కూడా అనొచ్చు శత్రు రూపం అయితే. కానీ ఇక్కడ మనకి సానచ్ తీసుకున్నాం. కుర్వాణః, కుర్వాణా, కుర్వాణం. కాబట్టి అలా వచ్చింది. ఇది కొంచెం చూసుకోవాలి. శయానాః వృద్ధాః ప్రాతః ఉష్ణ పానీయం ఇచ్చంతి. నిద్రిస్తున్న వృద్ధులు ఉదయము ప్రాతః అంటే ఉదయము వేడి నీటిని కోరుకుంటున్నారు. వేడి నీటిని కోరుకుంటున్నారు. ఈ శయానాహ అంటే వెర్బ్ ఏమిటి దానికి? శేతే అనే వెర్బ్. శేతే అంటే ఏకవచనం. దానికి బహువచనం ఏమిటి వస్తుందంటే ఇది అసలు వెరైటీ, ఎవరు ఊహించరు. శేరతే అని వస్తుంది. శేతే, శయాతే, శేరతే అని వస్తుంది. అక్కడ యా కూడా రాదు, శేరతే వస్తుంది. కానీ దీనికి ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిందేనండి. శేతేకి శయానహ, శయాన, శయానం గుర్తు పెట్టుకోవాలి. ఇది బహువచన రూపానికి తీసుకోవాలి, దానికి ఆనా కలపాలి అనే రూల్ కి ఎక్సెప్షన్ ఇది. ఇది ఎక్సెప్షన్. శేతే, శయాతే, శేరతే వాళ్ళు ఇచ్చారు మీకు ఆల్రెడీ. ఆ పాయింట్స్ ఇచ్చారే కింద, దాంట్లో ఒక పాయింట్, లాస్ట్ పాయింట్ అదే. శేతే, శయాతే, శేరతే అనేది రూపాలు దానికి. అయితే శేతేకి ముందర, తేకి ముందర ఏకారం ఉంది కాబట్టి ఆనానే రావాలి. కానీ ఈ ఆనా తీసుకెళ్లి శేరతేలో శేరా ప్లస్ ఆనా, శేరానా అని అనకూడదు. దాన్ని శయానా అనే అనాలి. అది గుర్తు పెట్టుకోండి అందుకని ఈ వెర్బుకి. ఓకేనా? శయానః, శయానా, శయానం. సో నిద్రిస్తున్నా చెప్పాం కదా, అయిపోయింది. భుంజానాః భగిన్యః మధురం న స్వీకుర్వంతి. తింటున్నటువంటి సోదరీమణులు తీపిని తీసుకోవట్లేదు. రైట్. తింటున్నటువంటి సోదరీమణులు తీపిని, మధుర పదార్థమును తీసుకొనట్లేదు అంటే స్వీకరించట్లేదు అనేది దానికి మీనింగ్. ఇందాకే చూపించాను. భుంక్తే, భుంజాతే, భుంజతే అనేవి రూపాలు వస్తాయి దానికి. సో భుంజ ప్లస్ ఆనా, భుంజాన, భుంజానః, భుంజానః, భుంజానా, భుంజానం వస్తుంది. ఇక్కడ భుంజానాహ భగిన్యః అన్నారు కాబట్టి స్త్రీలింగ రూపంలో ఉంది. ఓకేనా? సో అది ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని పాయింట్లు? ఏకంగా 7 పాయింట్లు ఉన్నాయి. అన్ని నేను ఆల్రెడీ చెప్పేశాను మీకు. ఓకే, దాంట్లో కాతే అక్కడ 6th పాయింట్ లో ఆత్మనేపది రూపాల్లో వాళ్ళు కొన్ని ఇచ్చారు. ఈ విధమైన రూపాలు పొందుతాయి అన్న టైప్ లో కొన్ని ధాతువులు ఇచ్చారు. ఏమేమిటి ఆత్మనేపది ఉన్నాయో అవి ఇస్తున్నారు. సహసేవ, లభ, దయ, క్షమ, భజ, బంధ, భాష అవన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు వరుసగా. ఎక్కడైతే కొద్దిగా అంటే కొన్ని ఉన్నాయో మీకు తెలియనివో దానికి ధాతు రూపాలు ఇచ్చిన చోట కొన్ని చోట్ల వాటికి ఈ రూపాలు కూడా ఇచ్చారు. వర్తమాన కాల క్రియా రూపాలు కూడా ఇచ్చారు చూడండి. అండ్ చినుతేకి మనం చెప్పుకున్నాం ఇందాక 7th పాయింట్ లో. కురుతే, కుర్వతే బహువచన రూపాలు ఇచ్చారు వాడు. భుంక్తే, భుంజతే అని. నెక్స్ట్ ఏమో అధీతే, అధీయతే ఇచ్చారు. ప్రయుంక్తే, ప్రయుంజతే, తనుతే, తన్వతే. అలాగే క్రీణీతే, క్రీణతే, గృహీతే, గృహ్ణతే. గృహ్ణాతి కూడా ఉభయపదండోయ్. గృహ్ణాతి కూడా ఉభయపది. ఓకే, గృహ్ణాతి ఉంది, గృహీతే ఉంది. రెండిటికి దానికి తగ్గట్టుగా వస్తాయి రూపాలు. సో జానీతే, జానతే ఇచ్చారు. క్రీణీతే, విక్రీణతే ఇచ్చారు. మనుతే, మన్వతే ఇచ్చారు. శేతే, శేరతే. దీనికి శయానః అని మాత్రమే వస్తుందని కూడా ఇచ్చేశారు. రైట్. సో కాబట్టి అవి రూపాలు మీరు చూసుకోండి కొంచెం. మిగతా అంతా నేను చెప్పేసా, వాళ్ళ పాయింట్లు ఇచ్చినవన్నీ అన్ని పాయింట్లు నేను కవర్ చేసేసా ఆల్రెడీ. ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా? ఎస్ మూర్తి గారు ఏంటండి? మేడం అంటే మన 3వ పాఠంలోనే అడుగుదాం అనుకున్నాను. అదే 3వ పాఠం తలది ఒక మాట అర్థం కాలేదు మేడం. మీరు అభ్యాసం ఇచ్చారు. అదేంటంటే దూరదర్శనం చిత్రం ప్రసారయతి, జనేషు లోభం జనయతి. అది అంటే దూరదర్శనం చిత్రం ప్రసారయత్, జనేషు లోభం. అది ఏంటి అర్థం ఏంటి మేడం అది? అవునండి, ఇప్పుడు కూర్చోబెట్టి మీకు మనవలు ఉన్నారు కదా, మీకు మనవలు ఉన్నారు కదా, పెద్దవాళ్ళ కొంచెం మనవరాళ్ళు కూడా ఉన్నారు. టీవీ చూసే కాస్త అర్థం చేసుకుని గోల్ చేసే రకాలే కదా. అంటే కొంచెం ఇస్తారండి, రకరకాల ఐస్ క్రీమ్లు, కలర్ఫుల్ ఎవరైతే మొత్తానికి జనరలైజ్డ్ గా మన వాళ్ళు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో. మీ పిల్లలు అడిగారో లేదో మాకు తెలియదు, మనవలు అయితే అడుగుతారు.
టీవీలు చూస్తే ఖచ్చితంగా. టీవీల్లో రంగురంగులుగా చాలా పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ అవును. చూపిస్తే మంచి మంచి బట్టలు కనిపిస్తూ ఉంటాయి. షూస్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. చిప్స్ తిండి పదార్థాలకు లెక్కలేదు. మరి అవన్నీ వీళ్ళని అవి అవును. కొనిపెట్టు టీవీలో చూపించారు అడగరు. మరి అది లోభమేగా. చాలా లాంగ్ డ్రాన్ మీనింగ్ అమ్మా. ఆ వాక్యం నా సొంత పిల్లలు వాక్యం కాదండి. వేరే ఎక్కడో చూసి ఇచ్చారు ఆ వాక్యం. నా సొంత వాక్యం కాదది. అచ్చచ్చా. అంత అచ్చా, నేను పిల్లలకి అచ్చా, ఓకే. ఆలోచించాను. టెంప్ట్ అయిపోతూ ఉంటాం కొన్ని కొన్ని చూసి. అది పిల్లల్ని అంటే ఊరికే చెప్పా. పెద్దవాళ్ళం ఎందుకు టెంప్టాము? దానికి ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అన్నారనుకోండి. ఫ్రీ ఇస్తున్నారని టక్కుమని వెళ్ళిపోమా. గ్రాండ్ సేల్, గ్రేట్ ఇండియన్ అమెజాన్ సేల్ అని ఇస్తాడు. వెంటనే మనం ఆన్‌లైన్‌లో టక 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 చూసేయము. అట్టపెట్టెల మీద అట్టపెట్టెలు వస్తూ అవును. ఉంటాయి. ఇంటి నిండా అట్టపెట్టెలే. రైట్. సో, అవును. అది లోభం అంటే అది. అంతకు మించి ఏం లేదు. అచ్చా, అదే నాకు అర్థం కాలేదు. అది ఎంత బుర్ర కొట్టి ఏంటి దూరదర్శన్ చూస్తే లోభం ఎందుకు కాకపోతే వస్తుంది కాదు అన్న సార్ ఫీలింగ్ అనమాట నాకు. మీరు చాలా ప్లెయిన్ గా ఆలోచించారు కాబట్టి మీకు అర్థం కాదు. అర్థమైంది. ఓకే మేడం. ఓకే, ఓకే. రైట్. సో, ఇప్పుడు రైట్ మేడం. చాయిస్ థ్యాంక్ యూ. మీది. మీకు అర్థమైనాయి కాబట్టి ఇప్పుడు ఇంతవరకు. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ప్రథమా విభక్తి ఏక బహువచనాలు మాత్రమే చెప్పారు కదా! ఏది చెప్పినా ఏదో పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. 8థ్ లెసన్ లో మిగతా విభక్తులు చెప్పేస్తారు. రామశబ్దం, రమాశబ్దం, జ్ఞాన శబ్దమే కాబట్టి చెప్పమంటే అవి కంటిన్యూ చేస్తా. బాబాయ్ మాకొద్దంటే ఈ లెసనే కంటిన్యూ చేస్తా. ఏం చేయమంటారు మీరు చెప్పండి. ముందర ఈ లెసన్ అయిపోయినండి మేడం. దీంట్లో సరే. మళ్ళీ అలాగే మన 6వ లెసన్ 5వ లెసన్ లాగా కాబరా అంటే వస్తుంది జనాలు. కంటిన్యూయేషన్ కదా! మీకు ఇక్కడ కంటిన్యూషన్ శిక్షాలో బాగుంటుంది అలాగే సార్. ఉంటుంది. అలా శిక్షాలో అలాగే ఉంటుంది. ఈవెన్ కంటిన్యూషన్ సతి బాగుంటుంది తొందరగా. ఓహో, ఈవెన్ సతి సప్తమి కూడా 9th, 10th లెసన్స్ కలిపే చెప్తాను నేను. ఎందుకంటే అలా అయితే కంటిన్యూ అలాగే చెప్పండి మేడం. మీకు ఎప్పుడైనా అలా కంటిన్యూషన్ చెప్పేసేయండి చేసేయండి మేడం. అయితే. చెప్పేయండి. ఓకే, ఓకే, సరే మేడం. అభ్యాసాలు కూడా అయితే ఇప్పుడు ఈజీగా నెక్స్ట్ అయిపోతాయి. లెసన్కి వెళ్ళాలి మేడం. అభ్యాసం కూడా కలిపి వస్తుంది. కలిపి ఓకే, వస్తుంది, అభ్యాసం కూడా ఈజీగా కలిపి అవుతాయి ఓకే. కాస్త. ఈజీగా అవును. అవుతాయి. సో తీయండి. నెక్స్ట్ లెసన్కి ఇది వెళ్ళాలి మేడం. అయిపోయాక మాత్రం నాకు డౌట్ ఉంది మ్యామ్. ఆ చెప్పేసేయండి. ఏంటో డౌట్ చెప్పేయండి. తర్వాతే మొదలెడదాం. అంటే అంటే మనకి అన్వయక్రమంలో పేజ్ నెంబర్ 54 లో మదర్థే త్యక్త జీవితాహ ఉంది కదా. మదర్థే అనేది అది ఉమ్. ఎలా విడదీయాలి? మత్ ప్లస్ అర్థేనా? మత్ అయితే విడ- పంచమి విడ- విభక్తి అవుతుంది కదా. విడదీయకూడదండి. అది సమస్త మరి పదం వాళ్ళు విడదీయరాదు. సప్తమి అన్నారు, సప్తమి విభక్తి అన్నారు వాళ్ళు అంతే. టెక్స్ట్ బుక్ లో. మదర్థే మరి ఉంది మదర్థే కాబట్టి చెప్తుంది కస్య అదేనండి. అని వచ్చింది కదా. చెప్తుంది అదే వినండి. అది సప్తమి విభక్తి కరెక్ట్. అది మదర్థే సప్తమి విభక్తి కరెక్టే. కానీ దాని అర్థమైన అది సమస్త పదం. అది విడదీసి రాస్తే మమ అర్థే అని రాయాల్సి వస్తుంది. అందుకని కస్య అర్థే. మరి అర్థే అక్కడ సెపరేట్ చేస్తున్నారు కదా క్వశ్చన్ లో. అందుకని కస్య అర్థే అని ఇచ్చారు. మరి సప్తమి ఎలా అవుతుంది? కస్య అంటే షష్ఠి వస్తుంది కదా. అదే ఇంకా అలా కాదుగా చెప్తుంది అదే. మదర్థే అనేది వాళ్ళు సెపరేట్ గా ఇవ్వలేదు మీకు. మదర్థే కలిపి సమస్త పదం ఇచ్చారు. విభక్తి సమస్త పదానికి మాత్రమే ఉంటుంది. అది మీకు ఇంకో విధాలుగానే అర్థం కాదు మీకు. అది ఒకటే పదానికి ఉంటుంది. మదర్థే ఒకటే పదము. అది సప్తమి విభక్తిలో ఉంది కరెక్ట్. కానీ దాని అర్థం మాత్రం ఎప్పుడైతే క్వశ్చన్ చేసినప్పుడు కదర్థే అని వాళ్ళు అడగలేరు. అలా అడగకూడదు, తప్పు. కస్యార్థానే అడగాలి క్వశ్చన్ లో. కాబట్టి అక్కడ మదర్థే అంటే యాక్చువల్ గా మీనింగ్ ఏంటి? మమ అర్థే అని అర్థం. అది కలిపి ఇదవుతుంది అనమాట. మమ అర్థం అనేది కలిపి వస్తుంది అనమాట. సమస్త పదం అవుతుంది. అందుకని అలా అడిగారు వాళ్ళు. అంతకు మించి విడదీయకూడదు దాన్ని. అది సమస్త పదం. దశరథ పుత్రవు. దశరథ పుత్రుడు ఓకే, ప్రాబ్లం లేదు. సో రైట్. 8వ పాఠంలో సూక్తి తర్వాత చూద్దాం. ముందు శానస్ ప్రత్యయం కంటిన్యూ చేసుకుందాం. వాక్యాలు చూసేయండి. ఇప్పుడు రామశబ్దము, రమాశబ్దము, జ్ఞాన శబ్దం ఇవైతే గుర్తున్నాయి కదా. ఇవి మర్చిపోయామని చెప్పకండి. మళ్ళీ ప్రవేశకి డిమోట్ చేయడమే అందరు నేను వరుస పెట్టి. నారద వందమానం ధ్రువకుమారం ఉత్థాప్య ఉక్తవాన్. నారదుడు వందమానం నమస్కరిస్తున్నటువంటి ధ్రువకుమారుని ఉత్థాప్య లేపి. ఉత్థాయ అంటే లేచి. ఉత్తిష్టతికి ఉత్థాయ వస్తుంది లెప్. ఉత్థాపయతి అంటే లేపడం అన్నమాట. పఠతి పాఠయతి లాగా ఉత్తిష్టతి ఉత్థాప్యతి. తిష్టతి స్థాపయతి లాగా అట్లాగా ఉత్థాపయతికి ఉత్థాప్య అనేది లెప్ అవుతుంది. లేపి ఉక్తవాన్ చెప్పాడు. సో ధ్రువకుమారం అనేది ఎప్పుడైతే ఇందాడి వరకు మీరు ఫస్ట్ లెసన్ లో చూసిన ప్రథమా విభక్తి రూపాలు ఏవైతే ఉన్నాయో
అక్కడ అన్ని తాత్కాలిక వర్తమాన కాలం చేస్తూ నమస్కరిస్తూ ఇలాగే ఊగుతూ ఇలా చెప్పాం. ఇక్కడ అన్ని విశేషణాలకు మరి వేరే విభక్తి వచ్చిందంటే విశేషణాల కింద వచ్చినట్టే. ధ్రువకుమారం ద్వితీయ విభక్తిలో ఉంది కదా, అందుకని వందమానం వచ్చింది అక్కడ. పుంలింగ ద్వితీయ ఏకవచనం. నెక్స్ట్ బహువచనం. దశరథ వర్ధమానాన్ బాలాన్ దృష్ట్వా హృష్టవాన్. దశరథుడు పెరుగుతున్న బాలలను చూసి సంతోషించాడు. ఓకే, హృష్టవాన్. హృష్టవాన్ హర్షతి ఉంది కదా వెర్బ్, దానికి హృష్టవాన్ వస్తుంది కదా. సో బాలాన్ పుంలింగంలో ద్వితీయ బహువచనంలో ఉంది కాబట్టి వర్ధమానాన్ అని వచ్చింది. ఓకే, సో అలాగా పుంలింగంలో ద్వితీయ ఏక బహువచనాలు అయిపోయినాయి. భాషమాణేన రాజకీయ పురుషేణ బహు ప్రలాపితం. మాట్లాడుతున్నటువంటి రాజకీయ పురుషునిచ్చే చాలా మాట్లాడబడింది, అంటే ప్రలాపన చేయబడింది అనుకోవచ్చు. ప్రేలాపనలు అంటామే, ప్రేలాపన అంతే, ప్రేలాపనే, అది ప్రాపణ. సో ప్రేలాపన చేయబడినది. ఇది కర్మణి వాక్యం వస్తుంది. ఎందుకు? తృతీయాలో వచ్చింది కర్తృపదం కాబట్టి కర్మణికే వెళుతుంది. రాజకీయ పురుషేణ ఉంది కాబట్టి భాషమాణేన అని వచ్చింది. రైట్. తృతీయ పుంలింగ ఏకవచనం, పుంలింగ తృతీయ ఏకవచనం అది. నెక్స్ట్ కార్యం కుర్వాణై సర్వైరపి ప్రాయః ఫలం లభ్యతే ఏవ. పని చేస్తున్నటువంటి అందరి చేత సహజంగా ఫలం అంటే ఫలితము పొందబడుతూనే ఉంటుంది. లభ్యతే ఏవ అన్నారు కాబట్టి పొందబడుతూనే ఉంటుంది. అంటే పనిచేసే ప్రతి వాళ్ళు ఫలాన్ని పొందుతారు అని చెప్పడం. ఓకే, సో సర్వైహి ఉంది కాబట్టి దీనికి కూడా కుర్వాణైహి అని వచ్చింది. పుంలింగ తృతీయ బహువచనం. ఒక వాక్యం ఏకవచనం, ఒక వాక్యం బహువచనంలో ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ప్రతి విభక్తికిను. సో ద్వితీయ తృతీయ అయిపోయినాయి, చతుర్థి వస్తుంది. ధనం కామయమానాయ కృపణాయ అన్యత్ కిమపి నరోచతే. కామయతే అనే వెర్బ్ ఉంది. కామయతే అంటే అంటే ఇచ్చతి అనే అదే దానికి అర్థం కామయతే అనేది ఉంది. సో ధనమును కోరుతున్నటువంటి కృపణాయ. కృపణుడు అంటే ఎవరు? పిసినారి, లోభి. లోభికి ఇంకా అన్యత్ కిమపి నరోచతే, ఇంకా వేరే ఏది రుచించదు. ధనము తప్ప వాడికి ఏ రుచించదు. సో ధనమును ఇష్టపడుతున్నారు, కోరుకుంటున్నటువంటి లోభికి వేరే ఏది కూడా రుచించదు. రోచతే వచ్చింది కాబట్టి చతుర్థి రావాలి కదా. కృపణాయ ఏమంటున్నారు? కామయమానాయ. ఓకే, నెక్స్ట్ యాచమానేభ్య భిక్షుకేభ్య ప్రాయః సర్వే కుప్యంతి. అడుక్కుంటున్నటువంటి బిచ్చగాళ్ల పట్ల ప్రతి వాళ్ళు కూడా అందరూ ప్రాయః అంటే సహజంగా అందరూ కోపపడతారు, వాళ్ళ మీద, వాళ్ళ పట్ల కోపం ప్రదర్శిస్తారు. ఏదైనా అనుకోండి, కుప్పిస్తారు. సో కుప్యతి వచ్చింది కాబట్టి ఇక్కడ చతుర్థి రావాలి. సో భిక్షుకేభ్య యాచమానేభ్య వచ్చింది, చతుర్థి బహువచనం. ద్వితీయ తృతీయ చతుర్థి ఏక బహువచనాలు అయిపోయినాయి. కించిత్ స్పందమానాదపి వృక్షాత్ ఫలాని పతితాని. కించిత్ కొంచెం. స్పందతే అంటే ఏంటి? స్పందించటం ఉంది. స్పందించడం అంటే ఇక్కడ ఊగటం, వణకటం. స్పందన కలగడం అంటే ఏంటి? చలనం కలగడం. స్పందన అంటే ఏంటి? మనలో ఒక చిన్న మూమెంట్ కదలడం కదా, మూమెంట్ రావడం. సో అదనమాట. స్పందమానాత్ అపి వృక్షాత్, కొంచెం కదులుతుంటే చెట్టు నుండి పళ్ళు పడినవి. కొంచెం కదిలంత మాత్రానికి కంపమానాదపి కూడా అనొచ్చు. సో కించిత్ స్పందతే వెర్బ్కి స్పందమానాత్ అని పంచమి వచ్చింది, ఏకవచనం. గుహాసు వర్తమానేభ్య వ్యాఘ్రేభ్య మృగాః భీతాః. ఎప్పుడైతే భయం భీత వచ్చిందో పంచమి బహువచనం. గుహాసు గుహలలో, వర్తమానేభ్య వ్యాఘ్రేభ్య ఉంటున్న పులుల వలన, మృగాః మిగిలిన మృగాలు జంతువులు భయపడుతున్నవి, భయపడ్డాయి, భీతాః. ఓకే, ఇది పంచమి విభక్తి అయిపోయింది పుంలింగంలో ఏక బహువచనాలు. భాషణం ఆరభమాణస్య, ఇది చూడండి, భాషణం ఆరభమాణస్య ఉపన్యాసకస్య అభిముఖం సర్వే స్వముఖం పరివర్తితవంతః. ఏమిటి దీనికి అర్థం? మనకు కావాల్సింది ఫస్ట్ చెప్పుకున్న తర్వాత అర్థం చెప్పుకుందాం.
ఆరభతే ఇందాక చెప్పాము, ఆరభమాణ అనే పదం వచ్చింది. షష్ఠి కాబట్టి ఉపన్యాసకస్య కాబట్టి ఆరభమాణస్య వచ్చింది. భాషణం అంటే భాషణమును తన ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఉపన్యాసకుడి యొక్క అంటే ప్రసంగం ఇచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో ఆయన. ఓకే, ఏమంటారు అతన్ని ఉపన్యాసకుడు అని అంటారు. ఆ ఉపన్యాసకుడి యొక్క అభిముఖం, వాడికి అభిముఖముగా అంటే ఎదురుగా సర్వే అందరూ స్వముఖం తమ ముఖాన్ని పరివర్తితవంత తిప్పుకున్నారు. అంటే అప్పటి వరకు ఎక్కడో మాట్లాడుతూ ఉంటాం కదా, సడన్ గా 1 2 3 హలో హలో మైక్ అనగానే ఓహో ఇక ఉపన్యాసం స్టార్ట్ అవుతుందని అందరూ కూడా ముఖాలు ఇటు తిప్పారనమాట. సో అది దానికి అర్థం. ఏంటి మూర్తి గారు? మ్యూట్ లో ఉన్నారు సార్. నాకు వచ్చిన విద్యల్లో బ్రహ్మాండంగా నాకు నచ్చిన విద్య ఇదే, అవతల వాళ్ళని మాట్లాడకుండా చేయడం. మ్యూట్ లో ఉన్నారు సార్. మేడం, గృహాసు వర్తమానేభ్యః ఆ, వర్తమానేభ్యః వ్యాఘ్రేభ్యః మృగాః భీతాః. ఆ, అది ప్రయోగం ఏంటి మేడం? అది కర్మణి కదా? కాదు కర్తరి ప్రయోగం. భీ ధాతు కూడా భీత భీత, అది కూడా మీకు గత లాగా వస్తుంది. గత అలా గతవాన్ వస్తుందా లాగా ఇది? వస్తుంది. అలా వస్తుంది. అచ్చా, ఓకే. అయితే ఇది కర్మణి, కర్తరి ఇది కర్తరియే. అంతే. ఓకే. ఎందుకంటే మృగాహ భీతాహ అన్నారు. మృగములు భయపడినవి, ఆ, మృగములు భయపడినవి. ఓకే, అవును. సో మృగాహ అంటే ఇక్కడ కర్తృపదం. మరి కర్తృపదం ఏంటి ఇక్కడ చెప్పండి పోనీ. వర్తమాన వ్యాఘ్రేభ్యః కాదు, కాదు, కర్తృపదం అయితే మృగాః అండి. కర్తృపదం ఎప్పుడైతే మృగాహ ఉందో అది ప్రథమా విభక్తిలో ఉందంటే అది కర్తరియే కదా. ఓకే, అది అదే సార్, నా చేత చెప్పించారు. ఓకే, అది ఓకే. నెక్స్ట్ వాక్యం. ప్రయతమానానాం కార్యసిద్ధి అవశ్యం భవత్యేవ. యతతే ప్రయతతే రెండు వెర్బ్స్ ఉన్నాయి కదా, దానికి ప్రయతమానః ప్రయతమానం. ఇది ఇక్కడ ఏమొస్తుంది? ప్రయతమానానాం షష్ఠీ బహువచనం. అంటే ఎవరు అక్కడ విశేష్య పదం ఇవ్వలేదు, కేవలం దీన్నే విశేషణం రెండు అదే అన్నమాట. ప్రస్తుతం ప్రయత్నించే వారికి కార్యసిద్ధి తప్పకుండా జరుగుతుంది. ఓకే, కార్యసిద్ధి ఇక్కడ ఏవా అనే దానికి ఇలా చెప్పుకోవాలి, కార్యసిద్ధి తప్పక జరుగుతుంది అనే చెప్పుకోవాలి. సో ప్రయత్నించే వారికి అంటే ఏంటి? ఇక్కడ ఒకవేళ విశేషం రాసుకోవాల్సి వస్తే జనానాం అని రాసుకోవచ్చు. ఓకే, విశేష్యం కావాలనుకుంటే జనానాం రాసుకోవచ్చు, రాసుకోకపోయినా మీనింగ్ అదే వస్తుంది. షష్ఠి ఏక బహువచనాలు అయిపోయినాయి. సప్తమి వస్తుంది చూడండి. దేవం సేవమానే భక్తే శాంతి వర్తతే. దేవుని సేవించు భక్తుని యందు శాంతి అంటే ప్రశాంతత ఉంటుంది. ఓకే, సేవమానే భక్తే సప్తమి ఏకవచనం. అధీయానేషు ఛాత్రేషు శ్రద్ధ భవేత్ ఏవ. చదువుకుంటున్న విద్యార్థుల యందు శ్రద్ధ ఉండవలసినదే. భవేత్ అన్నారు, ఉండవలసినది కాబట్టి ఉండవలసిందే కంపల్సరీగా అని చెప్పడం అనమాట. సో ఇది సప్తమి బహువచనం. సో ఇక్కడ వరకు 12 వాక్యాలు కూడా ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమిల్లో ఏక బహువచనాల్లో ఒక్కొక్క వాక్యం చొప్పున పుంలింగం సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ వాక్యాలు వస్తున్నాయి చూడండి. ఇంకా స్త్రీలింగం నపుంసకలింగం కలిపి వచ్చేస్తాయి దీంట్లో. ఇతస్తత కంపమానాం రజ్జుం దృష్ట్వా సహ సర్పః ఇతి భ్రాంతిం ప్రాప్తవాన్. ఇతస్తత ఇటు అటు, కంపమానాం రజ్జుం ఊగుతున్న తాడును చూసి. కంపమానాం రజ్జు స్త్రీలింగ శబ్దం. సో కంపమానాం రజ్జుం దృష్ట్వా, రజ్జు ఎట్లా వస్తుంది? ధేను శబ్దంలా వస్తుంది. రజ్జు శబ్దం ఎలా వస్తుంది? ధేను శబ్దంలా వస్తుంది, స్త్రీలింగం ఉకారాంతం. సో దృష్ట్వా చూసి, సహ అతడు, సర్పః ఇతి పాము అని భ్రాంతిని ప్రాప్తవాన్ పొందాడు. ఓకే, సో కంపమానాం అనేది ద్వితీయ స్త్రీలింగంలో ద్వితీయ ఏకవచనంలో ఉంది. రైట్. నెక్స్ట్, భజమానాః పౌత్రీః దృష్ట్వా పితామహీ సంతుష్ట. భజతే అని ఉంది కదా, భజతే అనే వెర్బ్ ఉంది. సో భజమానాః పౌత్రీః ద్వితీయ బహువచనంలో ఉంది. ఇక్కడ గౌరీ శబ్దంలా పౌత్రీః వచ్చింది. సో భజన చేస్తున్నటువంటి
భజన చేస్తున్నటువంటి పౌత్రీహి మనవరాళ్లను దృష్ట్వా చూసి పితామహి నానమ్మ సంతుష్టురాలైనది. ఓకే, ఇది ద్వితీయ బహువచనం స్త్రీలింగం. తర్వాతది బాధమానయ శిరోవేదనయ మమ భగిని అస్వస్థ. బాధిస్తున్నటువంటి తలనొప్పితో మా సోదరి అస్వస్థురాలుగా ఉన్నది అని చెప్తాం మనం. ఓకే, సో శిరోవేదన స్త్రీలింగం కాబట్టి శిరోవేదనయ బాధమానయ వచ్చింది, తృతీయ ఏకవచనం స్త్రీలింగం. భిక్షమాణాభిః భిక్షుకీభిః సంతోషః అనుభూతః కిం. భిక్షుకః అంటే పుంలింగం, భిక్షుకీ అంటే స్త్రీలింగం. అంటే అలా చెప్పకూడదు, బిచ్చగత్తె. సో బిచ్చగాడు బిచ్చగత్తె అంటాం కదా. సో ఏంటన్నారు, భిక్షమాణాభి, భిక్షతే అనే వెర్బ్ ఉందండి, మీకు విన్నారో లేదు తెలియదు. భిక్షతే అనే వెర్బ్ ఉంది. సో యాచతే లాగానే భిక్షతే కూడా ఉంది. భిక్షమాణాభిః అడుక్కుంటున్నటువంటి, భిక్షుకీభిః ఓకే భిక్షాటన చేస్తున్నటువంటి, ఎట్లా అయినా అనుకోవచ్చు, చేస్తున్నటువంటి బిచ్చగత్తెలకు బిచ్చగత్తెలచే సంతోషము అనుభూతః కిం అనుభవింపబడినదా క్వశ్చన్. ఓకే, తృతీయ బహువచనం స్త్రీలింగం. విశేషేణ ఆలోచమానాయై లేఖికాయై ప్రశస్తి దత్త వచ్చింది కాబట్టి చతుర్థి రావాలి. దదాతి దత్త ఏ రూపంలో వచ్చినా చతుర్థి రావాల్సిందే. సో విశేషేణ అంటే విశేషముగా అంటే ఏంటి, కాస్త రొటీన్ కి భిన్నంగా అన్నమాట. మామూలుగా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఆలోచించేటటువంటి అని. విశేషంగా ఆలోచతే అనే వెర్బ్ ఉంది. ఆలోచతే అంటే ఆలోచిస్తున్నది. సో ఆలోచమానాయై లేఖికాయై చతుర్థి ఏకవచనం. ప్రశస్తి బిరుదు ప్రదత్త ఇవ్వబడినది. ఓకే, లేఖిక కొరకు అంటే రచయిత్రికి ప్రశస్తి బిరుదు ఇవ్వబడినది. నెక్స్ట్ విక్రీణానాభ్యః శిక్షార్థినీభ్యః పుస్తకం స్వీకుర్వంతు. ఇది ఇక్కడ ఇచ్చింది ఏ విభక్తి అని మీకు అనిపిస్తుంది సుమారుగా? పంచమి అండి. పంచమి మహోదయ. ఎందుకని? స్వీకుర్వంతు స్వీకరోతి చెప్పినప్పుడు మొన్న మిమ్మల్ని అడిగాను. అమ్మయ్యా థ్యాంక్స్. ఓకే, శిక్ష ఇది యాక్చువల్ గా పంచమికి రావాలి, వాళ్ళు చతుర్థికి ఇచ్చేశారు. కింద వచ్చింది చతుర్థి బహువచనం వాక్యం కింద వచ్చింది. సరే ఫస్ట్ ఇది చెప్పుకుందాం. విక్రీణానాభ్యః శిక్షార్థినీభ్యః, శిక్షార్థిని అంటే విద్యార్థిని లాగానే. ఓకే, సో వాళ్ళ నుండి పుస్తకమును స్వీకుర్వంతు స్వీకరించండి అంటే అమ్ముతున్నటువంటి విద్యార్థినుల నుండి. శిక్షిక అంటే టీచరు, శిక్ష అర్థిని అంటే ఎవరు మరి? శిక్షను అర్థించే వాళ్ళు అంటే ఎవరు? శిక్ష అంటే శిక్షక, పనిష్మెంట్ కాదు, విద్యార్థినియే కదా అర్థం అక్కడ. సో అమ్ముతున్నటువంటి విద్యార్థినుల నుండి పుస్తకమును స్వీకరించండి. ఇది పంచమి బహువచనానికి వచ్చిందండి. విక్రీణానాభ్యః. నెక్స్ట్ ఉడ్డయమానాయాః. ఓకే, ఉడ్డయమానాయాః శ్యేన్యాః శుకశావకః అత్యంతం భీతః. శ్యేనః విన్నారు, శ్యేనః అంటే ఏంటి? గద్ద. శ్యేని అంటే ఏంటి? ఆడదన్నమాట దాంట్లో. ఓకే, సో శ్యేన్యాః. ఓకే, ఇది భీతః వచ్చింది కాబట్టి పంచమి విభక్తి వచ్చింది. సో దాని నుంచి ఎగురుతున్నటువంటి గద్ద, ఆడగద్ద నుండి శుక శావక. శుకం అంటే చిలుక, శావక అంటే పక్షి పిల్ల. శావకం అంటే పక్షి, శావక అంటే పక్షి పిల్ల చిన్నది. అది అత్యంతం భీత, ఎక్కడ దాన్ని ఎత్తుకుపోతుందో దానికి భయం మరి పాపం, అందుకని అది చాలా భయపడినది. ఓకే, సో అదనమాట. ఉడ్డయతే ఉంది కదా, డయతే ఉడ్డయతేకి ఉడ్డయమానాయాః ఎందుకు? పంచమి వచ్చింది కాబట్టి. నెక్స్ట్ స్పర్ధమానాభ్యః శిక్షార్థినీభ్యః ప్రశస్తి దీయతాం. ఇది చతుర్థి. దీయతాం వచ్చింది కదా, చతుర్థి అన్నమాట. ఓకే, పోటీ పడుతున్నటువంటి విద్యార్థినుల కొరకు
ప్రశస్తి అంటే ఏదైనా అప్రిసియేషన్, లేకపోతే బిరుదు, లేకపోతే ప్రైజ్ ఏదైనా కావచ్చు, బహుమానము దీయతాం ఇవ్వబడుగాక. కర్మణిలో వచ్చింది ఇది. దీయతాం అంటే ఎవరి చేత ఇవ్వాలో చెప్పట్లేదు, ఇవ్వబడుగాక అని మాత్రమే అన్నారు. ఓకే, సో ఇది చతుర్థి. యాక్చువల్ గా ఇది పైన ఇవ్వాలి, అది కింద ఇవ్వాలి. సరే, మొత్తానికి ఏదైతే ఈ చతుర్థి బహువచనం ఈ వాక్యం. మహోదయే, ఇక్కడ దీయతం అంటే కర్మణి అన్నారు కదా, మరి వాక్యం మొత్తం కర్మణిలో ఉండాలంటే తృతీయ విభక్తి ఉపయోగించాల్సిన అవసరం అదే అన్న లేదండి? అదే అన్న తృతీయ విభక్తిలో ఉండాల్సిన పదం ఏంటి? కర్తృపదం. కర్తృపదం చెప్పలేదు ఆహా. అక్కడ నిర్వాహకై అని చెప్పొచ్చు. స్పర్ధ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో పోటీ పడుతున్న విద్యార్థుల కొరకు బహుమతి ఇవ్వబడుగాక అన్నాము, అంతే. బహుమతి ఇచ్చేది ఎవరు ఉంటారు? కండక్ట్ చేసే వాళ్ళు ఎవరో నిర్వాహకులు ఉంటారు, రైట్? సో నిర్వాహకై ఉంటే అక్కడ అది కర్మని కంప్లీట్ గా వాక్యం అవుతుంది, కర్తృపదం కూడా ఉంటుంది. చెప్పలేదు అంటే అదే కదా అర్థం, అదే కదా. ఓకే, సో అదనమాట. రావణం ఏవ ఆశంకమానాయాః సీతాయాః మనసి హనుమతః దర్శనాత్ భీతిః ఉత్పన్నా. సీతాదేవి లంకలో కూర్చుని ఉందండి పాపం, అశోక వృక్షం కింద కూర్చుని ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఈ రావణుడు చీటికి మాటికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో, నిన్ను రాణిలా చూసుకుంటా, ఇవన్నీ మాట్లాడేవాడు కదా ప్రలాపంలో. నేను ఎంతసేపు ఇంక వాడే వస్తున్నాడు, అలికిడికి వాడే వస్తున్నాడని అనుమానిస్తోంది ఈవిడ. కానీ వచ్చింది ఎవరు? హనుమంతుడు వచ్చాడు. ఈ హనుమంతుడిని ఎప్పుడు ఈవిడ చూడలేదు. మరి సడన్ గా వానరుణ్ణి చూసేసరికి ఎవరికైనా మన ఇంట్లో డస్ట్మని కోతొస్తే మనకు భయం వేయదు? అంతే, అలాగా భయం వేసింది. అదే చెప్తున్నారు. రావణం ఏవ ఆశంకతే, శంకతే లాగానే ఆశంకతే, రావణునే అనుమానిస్తున్న సీత యొక్క మనసులో హనుమతః దర్శనాత్, హనుమంతుని దర్శనము వలన భయము ఉత్పన్నమైనది. భీతి ఉత్పన్నమైనది. సీతాయాహ అన్నారు కాబట్టి ఆశంకమానాయాహ షష్ఠీ ఏకవచనం స్త్రీలింగం, రైట్? నెక్స్ట్, వేపమానానాం యువతీనాం బాంధవాః తత్ర ఆగతాః. వేపతే అంటే అర్థం ఏంటి? భయంతో వణకడం. ఏంటండి? వేపమానానాం అంటే భయపడుతున్నటువంటి, భయంతో వణుకుతున్నటువంటి యువతీనాం యువతుల యొక్క బాంధవాః బంధువులు తత్ర ఆగతాః అక్కడికి వచ్చారు. ఓకే, సో వేపతే వెర్బ్కి స్త్రీలింగ షష్ఠీ స్త్రీలింగంలో బహువచనం అది, వేపమానానాం. ఓకే, నెక్స్ట్, ఖిద్యమానాయాం వృద్ధాయాం నూతనః అభిలాషః ఉత్పన్నః. ఖిద్యతే వెర్బ్ తెలుసు కదా, దుఃఖించటం, ఖిద్యతే అంటే. సో ఖిద్యమానాయాం వృద్ధాయాం బాధపడుతున్నటువంటి దుఃఖిస్తున్నటువంటి వృద్ధురాలి యందు నూతన అభిలాష కొత్త కోరిక పుట్టినది. అంటే ఏదో చిగురు, ఒక ఆశ ఏదో కనిపించుంటుంది, దాన్ని బట్టి అనమాట చెప్పడం. ఓకే, కొత్త కోరిక ఏదో కలిగింది, ఏదో ఆశ పుట్టింది టైప్ లో అనమాట. ఖిద్యమానాయాం సప్తమి ఏకవచనం. స్పర్ధమానాసు బాలికాసు శాలిని తీక్ష్ణమతి. పోటీ పడుతున్నటువంటి బాలికలలో శాలిని తీక్ష్ణమతి, చాలా చురుకైన బుద్ధి గలది, ఆర్ చురుకైనది, షార్ప్ మైండెడ్ అని చెప్పడం అనమాట. ఓకే, అక్కడికి స్త్రీలింగంలో కూడా ఏక బహువచనాల్లో అన్ని ద్వితీయ నుంచి సప్తమి విభక్తి వరకు అన్ని రూపాలు కూడా చెప్పడం అయింది వాక్యాల్లో. మనకి సప్తమికి బేసిక్ గా, సప్తమి కాదు, నపుంసకలింగానికి బేసికల్ గా మూడో విభక్తి నుంచి యూజువల్ గా ప్రథమ ద్వితీయ సేమ్ ఉంటాయి, తృతీయ నుంచి అన్ని పుంలింగంలానే ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇవ్వలేదు ఎగ్జాంపుల్స్. జస్ట్ ఇచ్చింది మాత్రం మంచిగానే ఇచ్చారు. చూడండి, ఆతపే ప్రతీక్షమాణేభ్య మిత్రేభ్య పానకం రోచతే. ఆతపే ఎండలో ఎదురు చూస్తున్నటువంటి మిత్రులకు పానకము రుచిస్తున్నది. ప్రతీక్షతే దానికి ప్రతీక్షమాణేభ్య మిత్రేభ్య. ఇక్కడ ప్రతీక్షమాణేభ్య ఉంది కదా, పుంలింగం అని రాయకూడదు కదా, పక్కన మిత్రేభ్య నపుంసకలింగం ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా ఈ లైన్ ఇలాంటి లైన్ ఇచ్చి ఇలా అండర్లైన్ చేయమన్నా చేసి ఇదేంటి అని అడిగితే నపుంసకలింగం అని చెప్పాలి, మర్చిపోకూడదు, రైట్? సో లాస్ట్ లంబమానాని ఫలాన్ని స్వీకరోతు, వేలాడుతున్న పండ్లను స్వీకరించండి. ఇది ద్వితీయాలో ఉంది, పైదేమో చతుర్థిలో ఉంది బహువచనంలో, ఇది ద్వితీయాలో ఉంది.
పండ్లను కాబట్టి ద్వితీయాలో ఉంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఎస్. ఓకే మేడం. అర్థమైంది. సో ఇవి మీకు శానచ్చు ప్రత్యయంలో 3 లింగాల్లో అన్ని విభక్తుల్లో ఎలా ఉంటాయని చెప్పి, ఇది యాక్చువల్ గా శత్రువు కంటే కూడా కొంచెం తేలిక గుర్తుపెట్టుకోవడం. ఎందుకంటే రామ, రమ, గౌరీ జ్ఞాన శబ్దాలు వచ్చేస్తే మనకి అది గుర్తుపెట్టుకోవడం తేలిక అవుతుంది రూపాలు వచ్చినప్పుడు. సో ఇది మీరు చూసుకుని వస్తే రెండు పాఠాల్లో ఎక్సర్సైజ్లు కలిపి చేద్దాము సోమవారం నాటి క్లాస్ లో. ఎస్ శ్రీనివాస్ మంగిపూడి గారు చెప్పండి సార్. అమ్మా, అంటే ఈ శత్రు ప్రత్యయం చూస్తుంటే మొత్తం అంతా లిటరేచర్ లాంగ్వేజ్ కి ఇది ఎక్కువగా అప్లికేషన్ ఉంటుందా అనిపిస్తుందమ్మా. కావచ్చు. కావచ్చు. ఎక్కువగా అంటే కొంచెం క్లిష్టమైన భాషాజాలం దీనిలో ఎక్కువగా వాడబడిందేమో అనిపిస్తూ ఉంటుంది. కావచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు రాముడు బాగా ఇష్టంగా సుందరాకాండ తీసుకున్నారు అనుకోండి సార్. వర్ణనలు ఉన్నప్పుడు ఆ వర్ణిస్తూ ఉన్నప్పుడు మీకు అంటే సుందరాకాండ అంతా ముఖ్యంగా వర్ణనే కదా, మొత్తం వర్ణన సుందరాకాండ అంతా కదా. ఆ వర్ణిస్తున్నప్పుడు హనుమంతుడు అక్కడ ఏమేమి చూస్తున్నాడో ఇక్కడ అన్ని వర్ణిస్తూ వస్తున్నప్పుడు ఎక్కువగా మరి శత్రుశాన ప్రత్యయాలే అలా చూస్తూ ఇలాంటివే వస్తాయి ఎక్కువగా. అన్ని ఈ భాష ఎక్కువగా కనిపిస్తుంది అలా. అంతే. ఎక్కువగా అంటే తాత్కాలిక వర్తమాన కాలం అప్పుడు ఆయన చూసేసాడు కంటితో, మనం చూడలేదు. కానీ మనం చూసినట్టుగా వాల్మీకి చెప్పారు. మనమే చూస్తున్నట్లుగా అంత లెవెల్లో వర్ణించారు ఆయన. సో అలాగ ఉంది, ఇలా ఉంటోంది, ఇలాగే వస్తోంది అన్న టైప్ లో చెప్పారనమాట. సో అలా కరెక్టే సార్, వస్తాయి. అందుకనే అవి అందుకనే బేసిక్ గా ఇందాక చెప్తున్నట్టు తాత్కాలిక వర్తమానం కంటే విశేషణ భావంలో ఎక్కువగా కనిపిస్తాయి అవి రూపాలు. అవి ఎక్కువగా అలా కనిపిస్తూ ఉంటాయి వాటికి. రైట్. సో ఇది ఒకసారి మీరు చూసుకుని వచ్చారనుకోండి, నేను మండే క్లాస్ లో రెండింటికి సంబంధించిన ఎక్సర్సైజ్లు చేయిస్తాను. రైట్. మళ్ళీ వెనక్కి వెళ్దాం పదండి. మళ్ళీ మనం ప్రహేళిక 7th లెసన్ ప్రహేళిక. రైట్. 7th లెసన్ ప్రహేళిక తీయండి. వృక్షాగ్రవాసి నచ పక్షి జాతి తృణంచ శయ్యా నచ రాజయోగి ఆపీత వర్ణో నచ హేమధాతు అతశ్చ తామ్రః సురసః ఏషః. వృక్షాగ్రవాసి నచ పక్షి జాతి తృణం చ శయ్యా నచ రాజయోగి ఆపీత వర్ణః నచ హేమధాతు అతః చ తామ్రః సురసః కః ఏషః. వృక్షాగ్రవాసి చెట్టు పైన ఉంటాడు, కానీ నచ పక్షి జాతి, కానీ చెట్టు పైన ఉంటుంది కదా అని అది పక్షి కాదు. తృణంచ శయ్య, గడ్డి మీద పడుకుంటుంది. శయ్య మంచం, తృణమే పానుపుగా ఉంటాడు. కానీ నచ రాజయోగి, మామూలు వాళ్ళు గడ్డి మీద పడుకోరు కదండి, యోగులే పడుకుంటారు. సో కానీ యోగి కాదు. ఆపీత వర్ణ, మొత్తం పసుపు, పీతవర్ణం అంటే పసుపులో మునిగి ఉంటుంది. కానీ నచ హేమధాతు, హేమధాతు అంటే బంగారం, అది కాదు. మరి ఏమిటి? దానికి ఆన్సర్ కూడా వాళ్ళే ఇచ్చారు. అతః చ తామ్రః సురసః ఏషః కః. రసముతో నిండినది, సురసః మంచి రసముతో ఉన్నది. అతః అంటే తామ్రః అంటే రాగి. ఏమిటి గోళ అర్థం కాదు మనకి. దీంట్లో అతః అంటే ఏంటి? అతః తామ్రః, ఇక్కడ విశేషణ భావం ఉంది. తామ్రః అనే పదములో అతః నతః, తా లేని తామ్రము ఏమవుతుంది? ఆమ్రం అవుతుంది. తామ్ర అనే పదంలోంచి తా తీసేస్తే ఏమవుతుంది? అతః అంటే ఏంటి? నతః, తా లేదు దాంట్లో. ఇప్పుడు అన్యాయం అంటే అర్థం ఏంటి? న్యాయం కాదు కదా. అతః అంటే అర్థం ఏంటి? తా కానిది. తా కాని తామ్రం, తా లేని తామ్రం. తామ్రం అంటే ఏంటి? రాగి అని అలా చూసుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే కాదు. చూడండి, తామ్రః అనే పదంలోంచి తా ఉండదు. తా లేని తామ్రము ఏమిటది? తామ్ర, దాంట్లోంచి ఆమ్ర అవుతుంది. ఆమ్రః సురసః, మంచిగా వస్తున్నాయి కదా పళ్ళు, ఇప్పుడు సీజన్ కదా. సో తామ్రః, ఇంకోటి కూడా రాయవలసింది మేడం అక్కడ. ఏంటండి? సురసః నా రాక్షసి అని కూడా రాయవలసింది. సురసః నా రాక్షసి అని మనం రాద్దాంలేండి సార్. సో అది దానికి ఆన్సర్ ఆమ్రః, మామిడి పండు. రైట్. సుభాషితం తీయండి.
సత్యం తపో జ్ఞానం అహింసతాం చ విద్వత్ ప్రణామం చ సుశీలతాం చ ఏతాని యో ధారయతే స విద్వాన్ న తత్ర శాస్త్రాధ్యయనం హి కారణం. సత్యం తపః జ్ఞానం అహింసతాం చ విద్వత్ ప్రణామం చ సుశీలతాం చ. ఓకే, ఏతాని యః ధారయతే సహ విద్వాన్ న తత్ర శాస్త్రాధ్యయనం హి కారణం. సత్యం అంటే నిజము, సత్యవాక్ పరిపాలన. తపః తపస్సు, జ్ఞానం నాలెడ్జ్ జ్ఞానము, అహింసతాం అన్న ద్వితీయ విభక్తిలో ఇచ్చారు అంటే అహింస ఆ నేచర్ ఇవన్నీ. అది అలాగంటే విద్వత్ ప్రణామం అంటే ఏంటి? విద్వాంసులకు ప్రణమిల్లుతూ అంటే గౌరవిస్తూ వాళ్ళ పట్ల గౌరవం కలిగి ఉండడము. అలాగే సుశీలత మంచి నడవడిక కలిగి ఉండటం. ఇవన్నీ కూడా ఏతాని ఈ రకమైనటువంటి గుణములను యహ ధారయతే ఎవడైతే ధరిస్తూ ఉంటాడంటే ఎవడైతే కలిగి ఉంటాడో సహ విద్వాన్ అతడే విద్వాంసుడు. తత్ర అక్కడ శాస్త్రాధ్యయనం హి న ప్రమాణం. శాస్త్రాలను అది అధ్యయనం చేసిన వాడే పండితుడు విద్వాంసుడు అనుకోవడానికి లేదుట. శాస్త్రాధ్యయనమే ఇక్కడ కారణం కాదుట. ఎవడైతే గొప్ప గొప్ప శాస్త్రాలు చదివి గొప్ప పండితుడు అని పేరు తెచ్చుకున్నా వాడిలో గనక ఈ పైన క్వాలిటీస్ లేకపోతే వాడు విద్వాంసుడు కానేరడు. ఈ పై క్వాలిటీస్ ఏవైతే సత్యము, తపము అంటే తపస్సు, అంటే మంచి నడవడిక, జ్ఞానము, అహింస పరుడై ఉండడము, అట్లాగే పెద్దవారిని అంటే పండితులను చూస్తే గౌరవ భావం కలిగి ఉండడం, ఇవన్నీ ఎవరిలో అయితే ఉంటాడో అతడు ఎవడైతే కలిగి ఉంటాడో అతను శాస్త్రాలన్నీ చదవకుండా ఉన్నా కూడా వాడు విద్వాంసుడే. వాడు విద్వాంసుడి కిందే లెక్కొస్తాడు. ఇవన్నీ గుణాలు లేకుండా శాస్త్రాధ్యయనం చేసినా అతడు విద్వాంసుడిగా పిలవబడడు అనేది దానికి క్లియర్. చిన్నదే, పెద్ద కష్టమైన శ్లోకం కాదు అది. మరి ద్వితీయ విభక్తిను ప్రథమా విభక్తి రెండు వాడారు మేడం. అది అంటే ఉన్నా అంటే జ్ఞానం ఉన్నా సత్యం పలుకుతున్నా అని అలా అర్థం చేసుకోవాలా? అంటే ఇక్కడ ఎట్లా చెప్పుకోవాలా? ఏతాని అన్నారు చూసారు, ఏతాని అనేది నపుంసకలింగం ద్వివచనం, ద్వితీయ విభక్తి. వీటిని ఎవడైతే కలిగి ఉన్నాడో ఆ వీటిని అని చెప్పినప్పుడు అవి ఏమేంటో అన్నిటికీ కూడా ద్వితీయ విభక్తి రావాలి కదా. వాటి అన్నిటికీ కూడా ద్వితీయ విభక్తి రావాలి మళ్ళీ అన్నిటికీ. సో అలా కలిసింది అనమాట. రైట్. సత్యం తపః మాత్రం అది మాత్రం ప్రథమ విభక్తిలోనే లేదు కాదండి, ఎవరు చెప్పారు? తపః అనేది సకారాంత నపుంసకలింగ శబ్దం. ఓ తపస్ కదా, తపస్. తపస్. అలాగే సత్యం నపుంసకలింగ శబ్దం. అహింసత స్త్రీలింగము, జ్ఞానం నపుంసకలింగం, ప్రణామం నపుంసకలింగం, సుశీలత స్త్రీలింగం. కాబట్టి అవి రెండు మీకు తెలుస్తున్నాయి, మీకు తెలియలేదు అంతే. మహోదయ ఇక్కడ అహింసత అని ఇచ్చారు, తర్వాత సుశీలత అని ఇచ్చారు. తాం అని ఇవ్వలేదు, అంటే ద్వితీయ విభక్తిలో ఇవ్వలేదు. లేదు, ఉన్నాయి డాట్స్ ఉన్నాయి. పెట్టుకుంటానండి అయితే లేవు మరి. డాట్స్ ఉన్నాయి. ఉంది అన్నిటికీ అన్నిటికీ డాట్స్ ఉన్నాయండి. ఉన్నాయి. విద్వత్ ప్రణామం కి కూడా ఉంది, అంటే మకారం ఇచ్చారు అక్కడ. ఓకే, ఎందుకు ద్వితీయ విభక్తి కంపల్సరీ అవ్వాలి? డాట్ తప్పు ఒకవేళ డాట్ లేకపోతే మిగతావన్నీ నపుంసకలింగాల్లో ఉన్నాయి కాబట్టి గొడవ లేదు కదా అనుకోవచ్చు. ప్రథమ విభక్తిలో చెప్తే ఏమవుతుందని. ఎప్పుడైతే ఏతాని యహ ధారయతే అన్నారో వీటన్నిటిని ఎవరు ధరిస్తాడో ఎవడు కలిగి ఉంటాడో అంటున్నామో అక్కడ ద్వితీయ రావాల్సిందే కంపల్సరీ. ఓకే, రైట్. విజయ్ గారు ఏంటండి? మేడం అదేనండి, నాకు కూడా డాట్స్ లేవు, పెట్టాలా అని మల్లీశ్వర్ గారు అడిగేశారు. పెట్టాలి. రైట్. రెండోది చూడండి, ఇది బాగుంటుంది, పద్యం కూడా చాలా బాగుంటుంది. కరే చూస్తున్నారా రెండో పద్యం? కరే శ్లాఘ్య త్యాగ శిరసి గురుపాద ప్రణయిత ముఖే సత్యవాణి విజయీ భుజయోర్వీర్యమతులం హృది స్వచ్ఛా వృత్తి శ్రుతమధిగతం చ శ్రవణయోః వినాప్యైశ్వర్యేణ ప్రకృతి మహతాం హి మండనమిదం. కరే శ్లాఘ్యః త్యాగః శిరసి గురుపాద ప్రణయిత. ఓకే,
ముఖే సత్యావాణి విజయి భుజయోః వీర్యం అతులం. ఓకే, హృది స్వచ్ఛా వృత్తి శ్రుతం అధిగతం చ శ్రవణయోః వినా అపి ఐశ్వర్యేణ ప్రకృతి మహతాం మండనం ఇదం. ఓకే, ఏమిటి దీనికి అర్థం? ఒక్కొక్క మండనం అంటే అలంకారము, రైట్? మండనం అంటే అలంకారం. దేనికి ఏది అలంకారం అవుతుంది అంటే, అలంకారం అంటే ఏదో మనం చెవులకి నగలు మెడలో వేసుకోవడం, గాజులు అవి ఇవి రకరకాల ఇవన్నీ నగలు వేసుకోవడం, ఇది కాదు అలంకారాలు. ఏమిటి అలంకారాలు? కరే చేతి యందు త్యాగ శ్లాఘ్య త్యాగ, మెచ్చుకొనదగినటువంటి త్యాగం ఏదైతే ఉంటుందో, అంటే ఆ త్యాగ బుద్ధి ఏదైతే ఉంటుందో అది చేతి యందు అలంకారం. కరే శ్లాఘ్య త్యాగ అంటే మంచి పొగడటానికి వీలైనటువంటి త్యాగ గుణం ఏదైతే ఉందో అదిట చేతికి అలంకారం ఇచ్చేది. సో కరే శ్లాఘ్య త్యాగ, మెచ్చుకున్నదగినటువంటి త్యాగ గుణము చేతికి, అట్లాగే చేతి యందు. అలాగే శిరసి తలయందు ఏంటిట అలంకారము? గురు పాద ప్రణయిత. ప్రణయిత అంటే వినయము అండి. గురువు యొక్క పాదములకు నమస్కరించగలిగిన, గురువు అంటే జ్యేష్ఠులు ఎవరైనా కావచ్చు, వారి యొక్క పాదములకు నమస్కరించేటటువంటి వినయ గుణం ఏదైతే ఉందో అది తలకి అలంకారంట. ఓకే, అది తలయందు అలంకారంగా ఉండాలట. అలాగే ముఖే సత్యావాణి, ముఖమునందు వాణి, ఎటువంటి వాణి? మాట, ఎటువంటి వాక్కు? సత్య, ఎల్లప్పుడూ నిజమే నిజముగా ఉండేటంటే సత్యవాక్కే ముఖమునకు అలంకారం అన్నమాట. ముఖం అంటే నోటికి. అలాగే భుజయోహో, చేతులకేంటి? విజయి వీర్యం అతులం, అంటే అతులం అంటే ఏంటి? సాటి లేనటువంటిది. తులం అంటే ఏంటి? సాటి గల, ఏదో కంపేర్ చేయగలము, సమానమైన. సో అతులం సాటి లేనటువంటి, విజయి వీర్యం, విజయం అంటే జయించడానికి వీలైనటువంటి, కావలసినటువంటి వీర్యం అంటే శౌర్యం, పరాక్రమం. ఓకే, అది చేతులకి అంటే భుజాలకి అలంకారంట, భుజాల్లో. అలాగే హృది అంటే మనస్సులో, హృది మనస్సులో ఏంటిటది? సప్తమి విభక్తి హృది అనేది. స్వచ్ఛావృత్తి, నిష్కల్మషమైనటువంటి ప్రవర్తన. ఓకే, నిష్కల్మషంగా అంటే ఏ మాత్రం మలినం లేనటువంటి, ఎటువంటి ఇవి లేనటువంటి, చెడు లేనటువంటి, అంత ప్యూర్ అంటామే ఆ టైప్ నడవడిక. అలాగే శృతం అధిగతం చ శ్రవణయో, చెవులకేమిటి? శ్రవణములు అంటే చెవులు. చెవులకేమిటి అలంకారము? శృతం వినది, అధిగతం అర్థం చేసుకున్నది. ఓకే, ఇవన్నీ కూడా మీకు జ్ఞానము అని ఇచ్చారు. శృతం అంటే యాక్చువల్ గా సంపాదించిన జ్ఞానము, అధిగతం శృతం అన్నారు, సంపాదించిన జ్ఞానము. అదే అది అంతే కదా. విన్నది యాక్చువల్ గా శృతం అంటే మనం చెప్పుకునేది ఏంటి? విన్నది అని చెప్పుకుంటాము. సో సంపాదించుకున్న జ్ఞానం, ఇది యాక్చువల్ గా యాప్ట్ గా ఉంటుంది వాళ్ళు చెప్పింది రాస్తే. ఓకే, ఇది దేనికి? చెవులకు అలంకారం అంటే. ఐశ్వర్యేణ వినా అపి, ఐశ్వర్యము అంటే మనం సోకాళ్ళు మనం అనుకుంటున్నటువంటి డబ్బులు గట్రా లేకపోయినా కూడా, ప్రకృతి మహతాం, ప్రకృతి మహతాం అంటే స్వభావ సిద్ధంగా, సహజ సిద్ధంగా గొప్పవారైన వారికి మండనం, ఇది అలంకారము. ఇదంతా కూడా అలంకారము. ఏది? వాళ్ళ దగ్గర కోట్లు ఉండకపోవచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంటి? వాళ్ళ చేతులకి అలంకారంగా ఎప్పుడు మంచి త్యాగ గుణం ఉంటుందిట. వాళ్ళ శిరస్సుకి అలంకారంగా పెద్దవారి పట్ల వినయ విధేయతలు ఉంటాయట. అట్లా అంటే వాళ్ళ ముందు ప్రణమెల్లగలిగినటువంటి ఆ సంస్కారం ఉంటుందిట శిరస్సుకి. అలాగే ముఖము ఎప్పుడు కూడా సత్యమే పలుకుతూ ఉంటుందిట. అలాగే భుజాలు పరాక్రమమైనటువంటి జయాన్ని అంటే గెలుపుని సంపాదించబెట్టగల భుజాలు ఉంటాయట, వాటికి అది అలంకారంట. అలాగే మనస్సు నిర్మలంగా ఉంటుందిట, అది మనస్సుకి అలంకారము. వాళ్ళకి తెలుసుకుని, చదువుకుని, అర్థం చేసుకుని అన్ని సంపాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క చెవులకి అలంకారంట. సో వేరే అలంకారాలు కాదు, ఇదే వాళ్ళకి సహజంగా, స్వభావ సిద్ధంగా, సహజ సిద్ధంగా మహాత్ములు గొప్పవారైన వారికి ఇవన్నీ అలంకారాలు అని చెప్తున్నారు. ఓకేనా? క్లియరా?
రైట్. అన్వయ రచన తీయండి. ఏం జరుగుతుంది కురుక్షేత్ర యుద్ధంలో ఇప్పుడు ప్రస్తుతం? అర్జునుడు చెప్పాడు, కపిధ్వజ పాండవ చెప్పాడు, ఆహా హృషికేశం ఏమని చెప్పాడు? అచ్యుత మే రథం ఉభయోహ సేనయోహ మధ్యే స్థాపయ అని చెప్పాడు. తర్వాత ఏం జరుగుతోంది? యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. ఓకే, యావత్ ఏతాన్ నిరీక్షే అహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైః మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. ఎందుకు తీసుకెళ్ళమన్నట్టు అక్కడికి? ఫస్ట్ అసలు యావత్ అంతవరకు కూడా నేను ఎప్పటి వరకు అక్కడ ఉంచమన్నాడు. ఎప్పటి వరకు? ఏతాన్ వీరందరినీ, ఎవరైతే ఉన్నారో వారందరినీ నిరీక్ష, నేను ఒక్కొక్క పదానికి చెప్తున్నా, తర్వాత మొత్తం తాత్పర్యం చెప్పుకుందాం. నిరీక్షే, నేను చక్కగా అబ్జర్వ్ చేసి చూస్తాను, నేను వాళ్ళందరినీ నేను అబ్జర్వ్ చేసినట్టుగా చక్కగా పరిశీలించి చూస్తాను. నిరీక్షే అహం యోద్ధుకామాన్, యుద్ధము చేయాలనేటువంటి అటువంటి కోరికతో ఉన్నటువంటి వారిని, అవస్థితాన్ సైన్యంలో ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయబడి, అంటే అలా నిలబడి ఉన్న వారిని. ఓకే, కైహి ఎవరితో, మయా సహ ఆర్ మయా కైహి సహ యోద్ధవ్యం, నేను ఎవరితో కలిసి, యోద్ధవ్యం అంటే నా చేత ఎవరితో కలిసి యోద్ధవ్యం యుద్ధం చేయబడాలో, ఎక్కడ? అస్మిన్ ఈ రణ సముద్యమే, ఈ రణ భూమిలో, ఈ యుద్ధంలో ఎవరితో నేను యుద్ధం చెయ్యాలో నేను తెలుసుకో, వాళ్ళందరినీ చక్కగా చూసి నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు నువ్వు మన రథాన్ని అక్కడ పెట్టు అని చెప్పాడు. రైట్. ఇక్కడ క్రియాపదం ఏమిటి? నిరీక్షే అనేది ఉత్తమ పురుష క్రియాపదం. దానికి కర్తృపదం కూడా ఇచ్చారు, అహం నిరీక్షే అని. రైట్. సో నిరీక్షే క్రియాపదం. మిగతా టేబుల్స్ అవన్నీ వదిలేసేయండి, మీరు అవేం గీయక్కర్లేదు కూడా. అక్కడ మామూలుగా మనకు అలవాటైన పద్ధతిలో మనం చెప్పుకుని వెళ్తాం. నిరీక్షే క్రియాపదం. కహ నిరీక్షే, అహం నిరీక్షే. రైట్, అహం నిరీక్షే అప్పటి వరకు అయిపోయింది. ఇక్కడ దీని గురించి ఒకటి చెప్పారు, యావత్ అని చెప్పేటప్పుడు, అంటే చెప్పుకున్నాం యావత్ తావత్ మీకు తెలుసు కదా మామూలుగా ఎప్పటి వరకు అయితే అని చెప్పి. సో ఇక్కడ యావత్ అని చెప్పి వదిలేస్తే మనం దానికి అర్థమైతే చెప్పేసుకున్నాం. యావత్ అంటే ఏంటి? ఎప్పటి వరకు అయితే అప్పటి తావత్ స్థాపయ, అప్పటి వరకు రథాన్ని ఉంచు అని చెప్పడం. ఆ పాయింట్ వాళ్ళు చెప్పారు అక్కడ, అంతే. రైట్. సో రథం స్థాపయ అనే దానికి ముందర లైన్ లో రథం స్థాపయ ఉంది కదా, అర్జునుడు చెప్పాడు కదా, దానికే ఇక్కడ కూడా అన్వయము. అంటే మనం చెప్పుకునేటప్పుడు మనకు అర్థం అవటానికి ఇక్కడ చెప్పక్కర్లేదు. సో నిరీక్షే క్రియాపదము. కహ నిరీక్షే, అహం నిరీక్షే. ఎవరిని నిరీక్షే, ఎవరిని చూస్తాను నేను? కాన్ నిరీక్షే. అక్కడ ఏతాన్ వీరిని అన్నాడు, పేర్లు చెప్పట్ల, మళ్ళీ పేర్లు మనకు వద్దు, ఆల్రెడీ చెప్పేశాం. సో ఏతాన్ అన్నాడు. ఈ ఏతాన్కి విశేషణాలు ఉన్నాయి రెండు. యోద్ధుకామాన్ అవస్థితాన్ రెండు ఉన్నాయి. కాబట్టి కీదృశాన్ ఏతాన్ యోద్ధుకామాన్, పునః కీదృశాన్ అవస్థితాన్. ఓకే, ఏమని నిరీక్షిస్తున్నాడు ఈయన? దాని అంతటికీ ఒకటే చెప్పాలి, దానికి వేరే క్వశ్చన్ వేసేందుకు దారి లేదు. ఎవరితో కలిసి నేను యుద్ధం చెయ్యాలి అనే విషయం గురించి ఈయన ఆలోచిస్తాడట. సో ఏ విషయం గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పాలంటే ఏం చెప్పాలి? కిమ్మితి నిరీక్షే అని చెప్పారు వాళ్ళు. చూడండి, ఏమని ఏమని అబ్జర్వ్ చేస్తాడట. వాళ్ళందరినీ చూస్తాడు, సరే, ఎందుకు చూస్తున్నాడు? ఏమని మనసులో ఆలోచించుకుని చూస్తానంటున్నాడు? నేను ఎవరితో యుద్ధం చెయ్యాలా అని అంటున్నాడు. సో అని అనే మాట అక్కడ ఇవ్వలేదు, కానీ మనం రాసుకోవాలి అన్వయం చెప్పుకునేటప్పుడు. కిమ్మితి నిరీక్షే, ఏమని నిరీక్షిస్తున్నాడు అంటే కైహి సహ యోద్ధవ్యం ఇతి. ఇక్కడ ఇతి కూడా అధ్యాహారమే. ఎవరితో కలిసి యుద్ధం చేయబడాలి. ఓకే, యుద్ధం ఎవరితో కలిసి యుద్ధము చేయబడాలి అని నేను చూస్తాను అన్నాడు. ఇప్పుడు మయా అని ఉంది కదా అక్కడ, మరి కర్మణిలో చెప్పాడు అది.
కాబట్టి కేన యోద్ధవ్యం, యోద్ధవ్యం అంటే తవ్యత్ అనియరు కదా, తవ్యత్ కదా, యోద్ధవ్యం తవ్యత్. సో కర్మణిలో వచ్చింది కాబట్టి కర్తృపదం తృతీయాలోనే ఉండి తీరుతుంది. కాబట్టి నేను ఎవరితో యుద్ధం చెయ్యాలి అనేదే మీనింగ్ అయినా చెప్పింది ఎలా చెప్పారు, నాచే ఎవరితో యుద్ధము చేయబడాలి అని అంటున్నారు. సో కిమ్ ఇతి నిరీక్షే కైః సహ యోద్ధవ్యం ఇతి. కేన యోద్ధవ్యం, ఎవరితో చేయబడాలి యుద్ధము, మయా, మయా. ఓకే, నా చేత. ఎక్కడ చేయబడాలి ఇదంతా, కుత్ర యోద్ధవ్యం, రణ సముద్యమే. ఈ రణ సముద్యం, ఈ రణభూమిలో అంటున్నారు. ఈ రణభూమిలో అంటున్నప్పుడు ఈ అనేది దానికి విశేషణమైంది కాబట్టి కీదృశే రణ సముద్యమే అస్మిన్, రైట్, అస్మిన్ రణ సముద్యమే. సో మొత్తం చెప్పుకుంటే ఏమైంది, నిరీక్షే, కహ నిరీక్షే, అహం నిరీక్షే, కాన్ నిరీక్షే, ఏతాన్ నిరీక్షే, కీదృశాన్ ఏతాన్ యోద్ధుకామాన్, పునః కీదృశాన్ అవస్థితాన్. కిం ఇతి నిరీక్షే కైః సహ యోద్ధవ్యం ఇతి. కేన యోద్ధవ్యం, మయా, మయా. మయా యోద్ధవ్యం. కుత్ర యోద్ధవ్యం, రణసముద్యమే. కీదృశే రణసముద్యమే, అస్మిన్ రణసముద్యం. సో యావత్ వచ్చింది కదండి, మరి ఇక్కడ లేదు కదా అంటే ఇంకా చెప్పుకోవాలంటే అదంతా చెప్పక్కర్లేదు. యాక్చువల్ గా ముందర దాంట్లోంచి మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది. సో బేసిక్ గా మనం బ్రాకెట్ లో పెట్టుకుని ఏం రాసుకోవచ్చు, మొత్తం అన్వయ క్రమము అంటే సెంటెన్స్ రాసేప్పుడు ఆ మేయాచ్యుత అక్కడి నుంచి వస్తుంది కదా. సో ఇక్కడ ఈ ఒక్క పద్యానికి ఎట్లా చెప్పుకోవచ్చు, కస్మిన్ రణసు అనకూడదు మేడం, కస్మిన్ అని. కస్మిన్ రణసముద్యమేనా, కాదండి, ఎక్కడ కస్మిన్ వాడతానంటున్నారు, అంటే కుత్ర యోద్ధవ్యం అంటే రణసముద్యమే. అస్మిన్ అస్మిన్ అన్నాడు కదా. ఎందుకు వాడకూడదు అంటే అస్మిన్ అనేది ఆ కుత్ర అనే దానికి, అదే రణసముద్యమేకి విశేషణ పదం, విశేషణ పదానికి మళ్ళీ కస్మిన్ అనకూడదు. విశేషణ పదానికి ఎప్పుడు కీదృశ శబ్దంతోనే వాడాలి. ఓకే, అందుకు అది రణసముద్యమే ఇవ్వకుండా అస్మిన్ అన్నారనుకోండి, అప్పుడు కస్మిన్ అనొచ్చు క్వశ్చన్. కానీ విశేషణంగా ఇచ్చినప్పుడు ఇక్కడది, అక్కడ మనం కస్మిన్ అని వాడలేం, రైట్. ఓకే, సో ఈ వాక్యం ఎట్లా వస్తుంది, వాక్యం ఎట్లా వస్తుందంటే యావత్, ఓకే, యావత్ అహం మయా సహ, సారీ, యావత్ అహం అస్మిన్ రణసముద్యమే మయా కైః సహ యోద్ధవ్యం ఇతి, ఓకే, ఇతి ఏతాన్ యోద్ధుకామాన్ అవస్థితాన్ నిరీక్షే తావత్ రథం స్థాపయ అనేది బ్రాకెట్. ఎలా చెప్పుకోవాలి దీనికి, యావత్ ఎప్పటి వరకు అయితే, ఎంతవరకు అయితే, అహం నేను, అస్మిన్ రణ సముద్యమే ఈ యుద్ధ రంగములో, మయా నా చేత, కైః సహ యోద్ధవ్యం ఎవరితో యుద్ధము చేయబడాలో, ఓకే, ఎవరితో యుద్ధము చేయబడాలో, ఏతాన్ లేకపోతే యోద్ధుకామాన్ అవస్థితాన్, ఏతాన్ యుద్ధకాముకులుగా ఉండి ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి వీరిని నిరీక్షే జాగ్రత్తగా గమనిస్తానో అంతవరకు ఇక్కడ ఈ శ్లోకం అయిపోయింది. బ్రాకెట్ లో తావత్ రథం స్థాపయ అనేది ఆ బ్రాకెట్ లో వస్తుంది. ఎందుకు, అది ముందర లైన్ లో ఉంది రథం స్థాపయ అనేది. సో అందుకు రాసుకోవాలి. ఎప్పటి వరకు అయితే నేను ఈ యుద్ధ భూమిలో నేను ఎవరితో యుద్ధం చేయాలో నిర్ణయించుకుంటానో, అంటే చూసుకుని కరెక్ట్ గా చూస్తానో, అప్పటి వరకు కూడా నువ్వు రథాన్ని ఇక్కడే ఉంచు అని చెప్పడం. క్లియర్, అర్థమైందా మేడం? ఒకసారి అన్వయం చెప్పరా అండి? చెప్తాను. యావత్ అహం, ఓకే, యావత్ అహం అస్మిన్ రణ సముద్యమే, యావత్ అహం అస్మిన్ రణ సముద్యమే మయా కైః సహ యోద్ధవ్యం, మయా కైః సహ యోద్ధవ్యం బ్రాకెట్ లో ఇతి, ఓకే, ఇతి బ్రాకెట్ లో ఇతి, ఎందుకంటే ఇతి లేదు అక్కడ. ఇతి యోద్ధుకామాన్ అవస్థితాన్ ఏతాన్, యోద్ధుకామాన్ అవస్థితాన్ ఏతాన్ నిరీక్షే, ఓకే, నిరీక్షే
తర్వాత మొత్తం బ్రాకెట్ లో తావత్ రథం స్థాపయ. అలాగే ఓకే, ఇది మీకోసమే కానీ అలాగే. మీరు ఈ వాక్యాలు రాయక్కర్లేదు పరీక్షలో. జస్ట్ మనం అర్థం చేసుకోవడం కానీ కోసం తప్పించి మీరు ఈ అన్వయ క్రమం సెంటెన్స్ రూపంలో రాయక్కర్లేదు. మీరు జస్ట్ అలాగే. పదవి భాగం అడిగితే పదవి భాగం రాసి అన్వయ రచన చేసేసి తాత్పర్యం అడుగుతారు, అది రాస్తే చాలు. అలాగే ఓకే, ధన్యవాదం మహోదయ. ఓకే. సెకండ్ శ్లోకం చూడండి. యోత్స్యమానాన్ అవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియ చికీర్షవః. ఓకే, ఇంకా ఆయనే చెప్తున్నాడు, అర్జునుడే చెప్తున్నాడు కృష్ణుడితో. యోత్స్యమానాన్ అవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియ చికీర్షవః. విడదీసుకుంటే యోత్స్యమానాన్ అవేక్షే, యోత్స్యమానాన్ శానచ్చు, అవేక్షే అహం యహ సారీ ఏ ఏతే అత్ర ఏతే. ఓకే, యోత్స్యమానాన్ అవేక్షే అహం ఏతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియ చికీర్షవః. ఏం చెప్తున్నాడు ఇంకా అంటే, వీళ్ళందరినీ చూస్తున్నాను అన్నాడు కదా, మళ్ళీ దాన్నే చెప్తున్నాడు. యోత్స్యమానాన్ అంటే యుద్ధము యోత్స్యతే అంటే ఏంటి, భవిష్యత్ కాలం. పాస్యతి ఉందా, అలాగే ఆరప్స్యతే, అలాగే యోత్స్యతే అని ఉంటున్నాను. యుద్ధతేకి యోత్స్యతే వస్తుంది. యోత్స్యమానాన్ యుద్ధము చేయబోతున్నారు, ఇంకా చెయ్యట్లేదు, చేయబోతూ ఉన్నారంటే రెడీగా ఉన్నారన్నమాట. యోత్స్యమానాన్ అవేక్షే అన్న, నిరీక్ష అన్న, అన్నిటికీ అదే. చూస్తాను నేను, అహం చూస్తాను. ఏమిటట, ఏతే యాంతావాంత యలోప. ఓకే, ఏతే ఎవరైతే, వీరు ఇక్కడ అత్ర సమాగత ఇక్కడికి వచ్చినటువంటి ఈ వీరు ఎవరైతే ఉన్నారో వారందరినీ, అంటే వీరు ఎవరైతే యోత్స్యమానులు అంటే యుద్ధం చేయబోతున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని నేను చూస్తాను. ఎందుకు వచ్చారు వీళ్ళందరూ, దుర్బుద్ధేహే ధార్తరాష్ట్రస్య. ధార్తరాష్ట్రం అంటే ఇక్కడ ఏకవచనంలో ప్రయోగించారంటే దుర్యోధనుడి కోసం. దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడి యొక్క ప్రియ చికీర్షవః యుద్ధే ప్రియ చికీర్షవః, యుద్ధమునందు ప్రియ చికీర్షవ. ఈ చికీర్షతి అనే మాటకు అర్థం ఏంటంటే కర్తుం ఇచ్చతి అని. వీటిని సన్నంతాలు అంటారు, కోవిదాలో వస్తాయి మీకు. అంటే చేయగోరుతున్నారు అని. ఏం చేయగోరుతున్నారు, ప్రియము చేయగోరుతున్నారు. అంటే వాడికి ఎలా ఇష్టమో, వాడి మెప్పు పొందడానికి వాడికి ఇష్టమైనట్టుగా దుర్యోధనుడి కోసం వచ్చారు అని చెప్పడం. ఓకే, దుర్యోధనుడి యుద్ధమునందు ప్రియ చికీర్షవ అంటే యుద్ధములో ధృతరాష్ట్రుని పుత్రుడైనటువంటి దుర్యోధనునికి, దుర్బుద్ధి కల దుర్యోధనుడికి సహాయము చేయగోరి వచ్చారో వారిని, ఆ యుద్ధం చేయబోతున్న వీరిని నేను చూస్తాను అని చెప్తున్నాడు అనమాట. అందుకని అలా చెప్పుకుంటూ వస్తున్నాడు. అర్థమైందా? ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దుర్యోధనుడి పక్షం వాళ్ళ వైపు చూస్తున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడి కోసం యుద్ధం చేయడానికి వచ్చి ఆఖరికి ప్రాణాలకి తెగించి వచ్చారు కదా, మరి వాడికి సహాయం చేయాలని వచ్చారు. వాడు ఎట్లాంటి వాడు, పరమ దుర్బుద్ధి గలవాడు. సో దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడికి సహాయం చేయగోరి ఇక్కడికి వచ్చినటువంటి యుద్ధము చేయబోతున్న వీరిని అందరినీ చూస్తాను నేను అని చెప్తున్నా. కంటిన్యూషన్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీనికి క్రియాపదం ఏమిటి, అవేక్షే. ఓకే, అలాగే సమాగతాహానికి తాప్రత్యయ రూపం ఉంది అంటే అర్థం ఏమిటి అంటే, అక్కడ సంతినో అస్థినో ఏదో ఒకటి ఉండాలి. తాప్రత్యయం వస్తే భవతియో భవంతియో ఇలాంటిది ఏదో ఉండాలి. ఎందుకు, తాప్రత్యయ రూపాలు డైరెక్ట్ గా క్రియాపదాలు కావు కాబట్టి ఏదో అధ్యాహారం చేసుకోవాలి. రైట్. సో ఇక్కడ సమాగత ఉంది కాబట్టి సంతి అనేది కూడా ఇంకో క్రియాపదం తీసుకుంటున్నారు. ఫస్ట్ అవేక్షేకి చెప్పుకుందాం. అవేక్షే, అహం కూడా ఇచ్చేసారు కాబట్టి కహ అవేక్షే, అహం అవేక్షే. ఎవరిని చూడాలి, కాన్ అవేక్షే. అక్కడ వచ్చింది కేవలం ఒకటే ఉంది, అక్కడ ద్వితీయ విభక్తిలో యోత్స్యమానాన్. ఓకే, యోత్స్యమానాన్ అవేక్షే. ఇప్పుడు చెప్పుకుంటూ రావాలి మళ్ళీ. సంతి సమాగత ఉంది కదా అక్కడి నుంచి. సో సంతి అది అధ్యాహారం. ఎవరున్నారు, కే సంతి. అక్కడ ఏతే అత్ర సమాగత దగ్గర నుంచి వచ్చింది. సో కే సంతి అంటే ఏతే అని చెప్పి రెండు రాసుకోవాలి. మీకు ఏ పళ్ళ అక్కడ
ఏ పడలేదు, రాసేసుకోండి అక్కడే. ఏ ఏతే రెండు కలిపి రాసేసుకోండి. ఏ ఏతే. ఓకే, కేసంతి ఏ ఏతే. మీరు ఎలాంటి వారు? కీదృశాహ ఏతే, ఇక్కడికి వచ్చి ఉన్నారు. సమాగతాహ వచ్చినటువంటి వారు. కీదృశాహ అయితే క్తా ప్రత్యయాలు విశేషణాలు అవుతాయని చెప్పుకున్నాము. కాబట్టి కీదృశాహ అయితే ఏమిటంటారు? సమాగతాహ. వచ్చి ఉన్నారంటే ఎక్కడికి వచ్చినారు? సినిమా హాల్కి వచ్చినారా? కాదు, అత్ర అంటున్నారు వాళ్ళు. రైట్. సో కుత్ర సమాగతాహ? అత్ర సమాగతాహ. రైట్. అత్ర వీళ్ళు ఈ వచ్చిన వారు ఇంకా ఎలాంటి వారట? పునః కీదృశాహ, ఇంకా ఎలాంటి వారట? ప్రియ చికీర్షవః. ప్రియము చేయగోరి వచ్చారంటే సహాయం చేయగోరి వచ్చారు. ఎవరికి? దుర్యోధనుడు. అది నెక్స్ట్ చెప్పుకుంటాం. ఎవరికి ప్రియం చేయగోరి వచ్చారు అంటే ధార్తరాష్ట్ర. కస్య ప్రియ చికీర్షవః, ఎవరికి ప్రియం చేయగోరి వచ్చారు? ధార్తరాష్ట్రస్య. ధార్తరాష్ట్రస్య అంటే దుర్యోధనస్య బేసిక్ గా. ఓకే, ధృతరాష్ట్రుని కుమారునికి. ఓకే, ఈ ధృతరాష్ట్రునికి ధార్తరాష్ట్రస్య పదంకి విశేషణం ఉంది, దుర్బుద్ధేహే అని. అది కాబట్టి కీదృశస్య ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేహే. ఇక్కడ తమాషా విషయం చెప్పనా? మీకు సమస్త పదాలు రాలేదు కానీ చెప్తాను నేను. దుర్బుద్ధి అంటే మామూలుగా నౌన్ ఫామ్ ఏంటి? దుర్బుద్ధి, చెడు బుద్ధి మామూలు. ఓకే, మామూలుగా చెడు బుద్ధి అంతవరకు నౌన్ ఫామ్. దుర్బుద్ధి అనే మాట దుర్బుద్ధి కలవాడు, దుర్బుద్ధి యస్య సహా దుర్బుద్ధి అనే మాట కూడా ఉంది. సమస్త పదం అవుతుంది అది. సో ఇప్పుడు దుర్బుద్ధి కల ధార్తరాష్ట్రునికి. సో కస్య ప్రియ చికీర్షవః ధార్తరాష్ట్రస్య, ఈదృశస్య ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః ధార్తరాష్ట్రస్య. బానే ఉందా అంతవరకు? ఎక్కడ చేద్దామని వచ్చారు వీళ్ళందరూను? యుద్ధములో. కాబట్టి కుత్ర ప్రియ చికీర్షవః? యుద్ధే. ఓకే, యుద్ధంలో వచ్చారు, యుద్ధానికి వచ్చారు వీళ్ళందరూ కలిసి. నీకు నచ్చినట్టుగా నీకు సహాయం చేద్దాం కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఇంకెక్కడికో షాప్కి వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళారు? యుద్ధంలోకి వచ్చారు. సో కుత్ర ప్రియ చికీర్షవః, యుద్ధమునందు సహాయం చేయడానికి వచ్చారు. రైట్. సో బేసిక్ గా ఎలా వస్తుంది వాక్యం? ఎలా వస్తుంది తెలుగులో చెప్పుకుంటే? వీరందరూ కూడా ఏమంటారు? దుర్బుద్ధి కల ధృతరాష్ట్రుని పుత్రుడైన దుర్యోధనునికి సహాయం చేయగోరి ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాంటి ఈ యుద్ధము కోరుతున్న వారిని నేను చూస్తాను. ఇది చెప్పాలంటే. రైట్. సో దాన్నే చెప్పుకుంటాం. యుద్ధే దుర్బుద్ధేః ధార్తరాష్ట్రస్య. దాని ముందర ఏం చెప్పుకోవాలి? ఏ ఏతే దుర్బుద్ధేః ధార్తరాష్ట్రస్య ప్రియ చికీర్షవః అత్ర సమాగతాః సంతి, కామా పెట్టి సంతి. ఓకే, తాన్ యోత్సుకామాన్ అనుకోవాలి యాక్చువల్ గా, యోత్స్యమానాన్ అని. సో తాన్ అని రాయకపోయినా యోత్స్యమానాన్ అహం అవేక్షే. ఓకేనా? మళ్ళీ చెప్పనా? యుద్ధే, సారీ ముందర ఏతే యుద్ధే ధార్తరాష్ట్రస్య ప్రియ చికీర్షవః అత్ర సమాగతాః సంతి. ఓకే, యోత్స్యమానాన్ బ్రాకెట్ లో తాన్ అవేక్షే అహం ఆర్ అహం అవేక్షే. తాన్ ఇవ్వలేదు కాబట్టి మనం బ్రాకెట్ లో పెట్టుకోవాలి. వారిని వచ్చి ఉన్నారో అలాంటి యుద్ధము చేయబోతున్న వారిని. కాబట్టి యోత్స్యమానాన్ బ్రాకెట్ లో తాన్ అహం అవేక్షే. క్లియర్? ఎస్. 3వ శ్లోకం. డౌట్ ఏం లేదు కదండి? 3వ శ్లోకానికి వెళ్ళిపోనా? ఇది చెప్పుకుని ఆపేయచ్చు. ఏవముక్తో హృషికేశు. ఇక్కడ ఏంటంటే 3వ శ్లోకం ఎట్లా వచ్చింది? 3 పాదాలు ఎట్లా వచ్చాయి అనుకోకండి. మధ్యలో ఓ పాదం దేంట్లోంచో తీసుకొచ్చి కలిపేశారు. అనవసరంగా ఎందుకులే అని జస్ట్ ఎసెన్స్ మాత్రమే మనకు చెప్తున్నారు. అక్కడ కలుపుకొచ్చేసారు. కాబట్టి చూడండి. ఏవముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఓకే, ఏవముక్తో హృషికేశో గుడాకేశేన భారత
సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. ఎలా చెప్పారు? ఏవం ఉక్తః హృషీకేశః గుడాకేశేన భారత సేనయోః ఉభయోః మధ్యే స్థాపయిత్వా రథోత్తమం ఉవాచ పార్థ పశ్య ఏతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. ఏం చెప్తున్నాడు? ఏవం ఉక్తః ఈ విధముగా చెప్పబడినటువంటి ఎవరు? హృషీకేశ కృష్ణ కృష్ణుడు ఎవరి చేత చెప్పడ్డాడు? గుడాకేశేన. గుడాకేశ అన్నా కూడా గుడాకాహ అంటే ఇంద్రియా. ఓకే, ఇంద్రియాణి. ఓకే, గుడాకాహ అంటే ఇంద్రియాణి కాబట్టి వాటిని జయించిన వాడు, ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలు జయించిన వాడు, జితేంద్రియుడు అని అర్థం గుడాకేశ అంటే. సో గుడాకేశేన ఎవరి చేత? అర్జునుడు, జితేంద్రుడు అయినటువంటి అర్జునుడి చేత చెప్పబడినటువంటి కృష్ణుడు. ఈ భారత అనే సంబోధన కూడా ధృతరాష్ట్రుని ఉద్దేశించి సంజయుడు చేసింది. సంజయుడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి చేసింది ఈ భారత అనేటటువంటి మన ఏమంటారు సంబోధన. చెప్పి ఏం చెప్పాడు? సేనయోహో ఉభయోహో మధ్యే, రెండు సేనల మధ్యలో రథోత్తమం స్థాపయిత్వా, రథాన్ని అంటే మంచి రథాన్ని అయినట్టు మంచిగా చాలా ఉత్తమమైనటువంటి ఆ రథాన్ని స్థాపయిత్వా ఉంచి ఉవాచ చెప్పాడు. పార్థ అర్జున పశ్య చూడు. ఎవరిని చూడాలట? ఏతాన్ సమవేతాన్ కురూన్ ఇది. మొత్తం 3 ఉంది. సమవేతాన్ అంటే ఏంటి? ఇక్కడ కూడి ఉన్నటువంటి కురూన్ కౌరవులను చూడు అని చెప్పాట. ఎవరు? కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ అర్జునుడు చెప్పేశాడు, నాయన నేను వీళ్ళందరినీ చూస్తాను, ఇక్కడ ఈ దుర్యోధనుడికి సహాయం చేయకోరు వచ్చిన వీళ్ళందరినీ నేను చూస్తాను, వాళ్ళల్లో ఎవరితో యుద్ధం చేయాలో ఇవన్నీ నేను చూసుకుంటాను, కాబట్టి నా రథాన్ని తీసుకెళ్లి 2 సేనల మధ్యలో కాసేపు పెట్టు, నేను చూసేంత వరకు అని చెప్పాడు. చెప్తే అప్పుడు అర్జునుడి చేత ఈ విధముగా పలుకబడినటువంటి కృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి 2 సేనల మధ్యలోనూ పెట్టి, అర్జున చూడు, ఇక్కడ చేరి ఉన్నటువంటి కౌరవులందరినీ చూడు అని చెప్పాడు. దానికి మనం సంస్కృతంలో వెనక్కి రాసుకుంటూ రావాలి. ఏం రాసుకుంటూ రావాలి? ఫస్ట్ మిగతా ఇవన్నీ వదిలేసేయండి. ఇక్కడ ఉవాచ పశ్య 2 ఉన్నాయి క్రియాపదాలు, దాన్ని బట్టి అది మనకు తెలిసిందే, మళ్ళీ అదే చెప్తున్నారు సేమ్, కాబట్టి మనం వదిలేసేయండి, మనం చదువుకుందాం. భారత ఫస్ట్ సంజయుడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి చేస్తున్నది కాబట్టి భారత ఫస్ట్ సంబోధనం అయిపోయింది. ఫస్ట్ ఉవాచ చెప్పు, అక్కడి నుంచి వస్తున్నాం. ఓకే ఓకే, ఉవాచ దగ్గర నుంచి వచ్చాం. ఉవాచ ఎవరు? ఏం చెప్పాడు? పార్థ ఏతాన్ సమవేతాన్ కురూన్ పశ్య అని చెప్పాడు. అది కోట్స్ లో ఉంది, అది పక్కన పెడితే ఫస్ట్ ముందు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు కాబట్టి అక్కడి నుంచి వస్తాం. చెప్పాడు. ఉవాచ పలికెను. ఓకే, ఉక్తవాన్. కహ ఉవాచ ఎవరు చెప్పారు? కృష్ణ అని ఇవ్వలేదు కదా. హృషీకేశ ఉవాచ. హృషీకేశ ఉవాచ కృష్ణుడు చెప్పాడు. ఎటువంటి కృష్ణుడు చెప్పాడు? అర్జునుని చేత ఈ విధముగా పలుకబడినటువంటి కృష్ణుడు. సో తా ప్రత్యయం ఇక్కడ ఉక్త అనేది కృష్ణుడికి విశేషణం అవుతుంది కాబట్టి కీదృశ హృషీకేశ ఉక్త ఆర్ ఏవం ఉక్త. మళ్ళీ కథం ఉక్త అని నెక్స్ట్ ఇచ్చారు క్వశ్చన్. సో ఉక్త చెప్పబడినటువంటి, కథం ఉక్త ఎలా చెప్పాడంటే ఏవం, అక్కడ ఇంకా అంతకుమించి ఏం లేదు. సో ఏవం చెప్పారు. ఆ కథం ఉక్త క్వశ్చన్ కొట్టేసి మామూలుగా అది మైనస్ చేసిన కీదృశ హృషికేశ అన్నప్పుడు ఏవం ఉక్త అని రాసిన తప్పు లేదు, బట్ వాళ్ళు 2గా ఇచ్చారు. కథం ఉక్త ఏవం ఉక్త, ఈ విధముగా చెప్పబడినాడు. ఎవరి చేత? అర్జునుని చేత. సో అది లేదు. గుడాకేశతో కేన ఉక్త? గుడాకేశేన ఉక్త. అర్జునుని చేత ఈ విధముగా పలుకబడినటువంటి కృష్ణుడు చెప్పాడు. ఇది దాని బాధ అక్కడ వరకు. ఓకే, చెప్పాడు, బాగుంది. కానీ అక్కడతో చెప్పలేదు కదా. ఏం చేసి చెప్పాడు ఆయన? అప్పుడు రథాన్ని తీసుకెళ్లి 2 సేనల మధ్యలో పెట్టి చెప్పాడు. సో కిం కృత్వా ఉవాచ, స్థాపయిత్వా ఉంచి చెప్పాడు. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, దేని నుంచి చెప్పాడు? కం స్థాపయిత్వా, రథోత్తమం స్థాపయిత్వా. ఓకే, రథోత్తమం స్థాపయిత్వా తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడు? కుత్ర స్థాపయిత్వా, మధ్యలో పెట్టాడు. దేనికి పెట్టాడు మధ్యలో?
అని చెప్పాలి కదా. 2 చెట్ల మధ్యలో పెట్టాడా, నదుల మధ్యలో పెట్టాడు, ఎక్కడ పెట్టాడు చెప్పాలి. సో కుత్ర స్థాపయిత్వ అంటే మధ్య అన్నాం. నెక్స్ట్ కీదృశి కయోహ మధ్యే, వేటి మధ్యలో, 2 సేనలు కాబట్టి ద్వివచనం వస్తుంది. కయోహ మధ్యే, సేనయోహ మధ్యే. ఇప్పుడు వస్తుంది అనమాట కీదృశ్యోహ సేనయోహో. లేకపోతే డైరెక్ట్ గా మనకి గుర్తుంటే మీరు అర్జునుడు చెప్పిన దాంట్లో ఇలా విడివిడిగా ఇచ్చారు. అర్జునుడు ముందర చెప్పాడు కదా, మే రథం స్థాపయ అని చెప్పాడు కదా, అచ్యుత మే రథం స్థాపయ అని చోట కీదృశ్యోహో సేనయోహ అని రెండింటికి చెప్పారు. కానీ ఇక్కడ 2 కలిపి చెప్పేశారు. జస్ట్ కయోహ మధ్యే, సేనయోహో ఉభయోహ మధ్య చెప్పేశారు. మీకు ఒక క్వశ్చన్ తగ్గింది సంతోషంగా. రైట్, సేనయోహ ఉభయోహ మధ్య. ఇప్పుడు ఏమని చెప్పాడు? పార్థ ఏతాన్ సమవేతాన్ కురూన్ పశ్య. ఇక్కడ చేరినటువంటి కౌరవులను చూడు, ఇది చెప్పింది ఆయన కదా. సో కిం ఉవాచ ఇవంతా చెప్పాడు బానే. ఏమని చెప్పాడు? కిం ఉవాచ అక్కడి నుంచి వస్తుంది. కిం ఉవాచకి అన్వయం ఎలా రాసుకురావాలి? మళ్ళీ పార్థ సంబోధనం అవుతుంది. అక్కడి నుంచి పశ్య అనేది, కిం ఉవాచ అనేది యాక్చువల్ గా నెక్స్ట్ పోర్షన్ స్టార్ట్ అవుతున్నట్టు లెక్క అనమాట. కిం ఉవాచ అనే కోట్స్ స్టార్ట్ అవుతాయి చూసారా, అందుకోసం కిం ఉవాచ అని పెట్టారు. సో కోట్స్ స్టార్ట్ అయ్యి ఏమవుతుంది ఇప్పుడు? దాంట్లో ఉన్నదేంటి? పార్థ అనేది ఫస్ట్ సంబోధనము, తర్వాత పశ్య అనేటటువంటి మధ్యమ పురుష క్రియాపదం వచ్చింది, తర్వాత దానికి కహ పశ్య త్వం పశ్య అనేది అర్ధాహారం చేసుకోవాలి. రైట్, త్వం పశ్య. తర్వాత ఎవరిని చూడాలి? కాన్ పశ్య. ఎవరిని చూడాలి? కురూన్ పశ్య. ఈ కురూన్ కి 2 విశేషణాలు ఉన్నాయి, ఏతాన్ సమవేతాన్. సో కీదృశాన్ ఏతాన్ సమవేతాన్, పునః కీదృశాన్ ఏతాన్. రైట్, ఈ కోట్స్ లో చెప్పినటువంటి ఈ వాక్యం ఏదైతే ఉందో, ఈ వాక్యానికి సంబంధించిన అన్వయం రాసేటప్పుడు ముందు కిం ఉవాచ ఆర్ కిం ఇతి ఉవాచ ఆర్ కిం ఉవాచ అనేది స్టార్టింగ్ క్వశ్చన్ అన్నమాట. దానికి ఏమని చెప్పాడు అనే దానికి ఒక వాక్య రూపంలో ఉంది కాబట్టి ఊరికే తథాస్తు అన్నారు అనుకోండి, అక్కడ వాక్యం రాయక్కర్లా, తథా ఇతి ఆర్ తథాస్తు ఇతి అని చెప్పేస్తాం. కానీ మొత్తం వాక్యం ఉన్నప్పుడు ఏమవుతుంది? సంబోధన ఉంది, క్రియాపదం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒక చిన్న అన్వయ రచన రాస్తాం, అన్వయ రచన చేస్తాం. రైట్, సో మొత్తంగా తీసుకుంటే ఇప్పుడు ఏమైంది? ఉవాచ ఫస్ట్ క్రియాపదం తీసుకుని ఉవాచ కహ ఉవాచ హృషీకేశ ఉవాచ కీదృశ హృషీకేశ ఉక్తః హృషీకేశ కథం ఉక్తః ఏవం ఉక్తః కేన ఉక్తః గుడాకేశేన ఉక్తః. ఓకే, గుడాకేశేన ఉక్తః. కిం కృత్వా ఉవాచ స్థాపయిత్వా ఉవాచ. కం స్థాపయిత్వా దేన్ని పెట్టి? రథోత్తమం స్థాపయిత్వా. కుత్ర స్థాపయిత్వా? మధ్యే. కయోహ మధ్యే? సేనయోహ ఉభయోహ మధ్యే. ఓకే, సేనయోహ ఉభయోహ మధ్యే. ఇప్పుడు కిం ఉవాచ పోర్షన్ స్టార్ట్ అవుతుంది. కిం ఉవాచ దాంట్లో ఫస్ట్ ది పార్థ సంబోధనము, పశ్య క్రియాపదము, కహ పశ్య త్వం పశ్య అధ్యాహారము, నెక్స్ట్ కాన్ పశ్య కర్మపదం రావాలి కాబట్టి కురూన్ కౌరవులను, కీదృశాన్ కురూన్ సమవేతాన్, పునః కీదృశాన్ ఏతాన్. సో మొత్తం వాక్యం ఎలా రాయాల్సి వస్తుంది అంటే, భారత అంటే ఓ ధృతరాష్ట్ర అని చెప్పడం, భరత వంశోద్భవుడ అని చెప్పడం. సో భారత ఏవం గుడాకేశేన ఉక్తః హృషీకేశః. ఎలా రాసుకోవాలి వాక్యం? భారత ఈ విధముగా అర్జునునిచే పలకబడినటువంటి కృష్ణుడు ఉత్తమమైనటువంటి ఆ రథాన్ని 2 సేనల మధ్యలో స్థాపించి, ఓకే, ఉంచి ఈ విధముగా పలికెను అని చెప్పి కోట్స్ స్టార్ట్ చేసి, అర్జున ఇక్కడ చేరినటువంటి ఈ కౌరవులను చూడు, ఇక్కడ చేరినటువంటి ఈ కౌరవులను చూడు అని 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 కోట్స్ ఎండ్ చేసేస్తాం. ఓకే, దానికి సంస్కృతంలో ఎలా చెప్తాము? భారత ఏవం గుడాకేశేన ఉక్తః హృషీకేశః ఉభయోః సేనయోః మధ్యే రథోత్తమం స్థాపయిత్వా. మళ్ళీ చెప్తున్నా, భారత ఏవం గుడాకేశేన ఉక్తః హృషీకేశః ఉభయోః సేనయోః మధ్యే రథోత్తమం స్థాపయిత్వా
ఓకే, రథోత్తమం స్థాపయిత్వా ఉవాచ ఉవాచ కోట్స్ స్టార్ట్ చేసి అయితే ఐఫన్ కోట్స్ రెండు పెట్టి పార్థ సమవేతాన్ ఏతాన్ కురూన్ పశ్య కోట్స్ అండ్ పార్థ సమవేతాన్ ఏతాన్ కురూన్ పశ్య కోట్స్ ఎండ్ చేసి ఇతి బ్రాకెట్ లో రాయాలి. ఇతి బ్రాకెట్ లో రాయాలి అంటే వాక్యం అన్నప్పుడు మనం కంప్లీట్ చేసుకోవాలి కదా. ఓకే, సో ఇది అన్నమాట దానికి రాయాల్సినటువంటి పద్ధతి. అర్థమైందా? రైట్. ఇక్కడికి ఒకటే అర్థం అండి. ఒక రకంగా ఒకే అర్థం. ఇంద్రియాలను జయించిన వాడు అనే అర్థం. ఓకే, నిద్ర జయించిన వాళ్ళు కదా, అది కూడా ఉంది. నిద్ర జయించిన వాడని కూడా అర్థం ఉంది. ఇంకోటి కూడా ఉంది దానికి మీనింగ్ చెప్తానుండండి. నేను రాసుకున్నా కూడా, నేను ఇలాంటివి డౌట్స్ మర్చిపోతూ ఉంటానని. ఇది జిత నిద్ర అని ఉందా, గుడాక అంటే మీరు కరెక్ట్ చెప్పింది, నిద్ర అనేది ఉందా. జడలు కట్టిన జుట్టు అంటారు చూసారా, గుడా కేశ, గుడా కేశ, చింతకాయల జడలు కట్టిన జుట్టు అంటారే, అలాంటి జుట్టు ఉన్నవాడని కూడా అర్థం వస్తుంది. జటలు కట్టిన జుట్టు గలవాడు అని కూడా అర్థం వస్తుంది, గుడా కేశ. ఓకేనా? సో అది విషయం. రైట్. సో అక్కడికి అయిపోయింది ఇవాళకి, చాలు. బాగానే గ్రామర్ అంతా అయింది. నెక్స్ట్ మండే రోజుకి మీరు సానచ్ ప్రత్యయం చూసుకుని వస్తే ఒకసారి అన్ని మనం 2 పాఠాల్లో ఎక్సర్సైజ్ చేసుకుని టైంని బట్టి ప్రొసీడ్ అవుదాం. ఏంటి చెప్పగలం, ఎంతవరకు ఫినిష్ చేసుకోగలం. రైట్. మండే రోజు ఏకతా మంత్రం, శాంతి మంత్రం మళ్ళీ సరి పాడేయండి. 3 నిమిషాల టైం ఉంది. అలాగే. ఒక్క నిమిషం. అలాగే. అమ్మయ్య రికార్డ్ అవుతోంది, మర్చిపోయాను. రికార్డ్ అవుతుందో లేదంటే టెన్షన్ వచ్చేసింది నాకు ఒక్కసారి. అయింది ఇందాక పెట్టారు కదా రికార్డింగ్. ఇక్కడ కనిపించలేదు. ఏకతా మంత్ర యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిద్ధ సంతః శాక్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. వచ్చే క్లాస్ లో నెక్స్ట్ క్లాస్ లో ఒక్క నిమిషం మహోదయ, నెక్స్ట్ క్లాస్ లో అన్వయ క్రమం ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తారా? చెప్తాను. అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే